ధృవ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ శత్రు ఎవరో చెప్పు, నీ పొటెన్షియల్ నేను చెప్తా అంటారు. కానీ నేను మార్చేమంటాను తెలుసా, నీ కాంపిటేటర్ ఎవరో చెప్పు, నీ పొటెన్షియల్ ఏంటో నేను చెప్తా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంపిటేటర్. ఆడిషియస్ అంటే ఏంటి తెలుసా, ఎవడన్నా వచ్చి నువ్వు చేయలేవు చేత కాదంటే అక్కడ ఆగిపోకుండా సాధించి చేసి చూపించడాన్ని. తాజ్ హోటల్ మీద అటాక్ జరిగిందని మాత్రం మీకు తెలుసు, దాని వెనకాల జరిగిన బ్యాక్గ్రౌండ్ విషయం మీకు తెలియదు. ఎగ్జామ్ అంటే భయం, స్టేజ్ మీదకి రావాలంటే భయం, 10 మంది ముందు మాట్లాడాలంటే భయం. నోట్లో నుంచి కాదు, కళ్ళల్లో నుంచి కాదు, చెవుల్లో నుంచి కాదు, గుండె లోతుల్లో నుంచి ఒక మాట మాట్లాడతాను. ఒక్కసారి టార్గెట్ పెట్టుకుంటే నేను అస్సలు దాన్ని వదలను. దాని అర్థం ఎవరు తెలుసా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే 26 అక్షరాలు నేను నా జీవితంలో అప్లై చేస్తూ నన్ను నేను షేప్ చేసుకున్నా అదే ఆల్ఫాబెట్ లెటర్స్ ఈ రోజు మీ అందరి చేత అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాను. Now let's move on to the next program. నాతో పాటు చెప్పండి. చెప్పండి గట్టిగా. B C Z అని చెప్తాం, టైం పడుతుంది. ఒక అద్భుతమైన వక్త మీ ముందు పిలుస్తున్నాను. వారు ఎవరో కాదు, మిమ్మల్ని ఇప్పుడు A to Z రకరకాలుగా మేము ఎన్నో విషయాలు చెప్పడానికి ముందుకు వచ్చిన సుధీర్ సండ్రా, ద మోటివేషనల్ స్పీకర్. 1 2 1 2 3. దాని తర్వాత ఆఫ్టర్ సుధీర్ ఒకసారి గట్టి చెప్పడంతో ఓటు సుధీర్ సండ్రా. థ్యాంక్ యూ సార్. హార్ట్ సర్జరీ చేసేటప్పుడు కార్డియాలజిస్ట్ నార్మల్ గా మీకు ఎవరికైనా తెలుసలేదు, హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఆయన ఆప్రాన్ అన్ని వేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా హార్ట్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ కార్డియాలజిస్ట్ సర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసేటప్పుడు ఆయన చేతి గ్లౌజ్ వేసుకొని మొత్తం చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆయన ఫోన్ క్యారీ చేశాడు అనుకో, వాట్సాప్ నోటిఫికేషన్ రాగానే ఆయన కనుక ఒక్క నిమిషం ఆగండి ఇలా గనక చూసుకుంటే ఏమవుతుంది, ఎవరు పోతారు, పేషెంట్ పోతాడు. ఒక సోల్జర్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపోజిట్ వాళ్ళు అంటే ఎనిమీ కంట్రీ వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు ఈయన ఫోన్ పట్టుకొని ఒక్క నిమిషం మా ఫ్రెండ్ ఇప్పుడు రీల్ పంపించారు ఒకసారి చూస్తానని చెప్పి ఆ ఫోన్ తీస్తే ఏమవుతుంది, సోల్జర్ చనిపోతారనకూడదు, ఒక దేశం ఒక గొప్ప సోల్జర్ని కోల్పోతుంది. ఈరోజు నేను కూడా సమాజం పట్ల బాధ్యతతో నేను కూడా నెక్స్ట్ 30-40 మినిట్స్ నా ఫోన్ ని పక్కన పెట్టి చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఫోన్ ని పక్కన పెట్టి వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? పక్క 5 నిమిషాలు బోర్ కొట్టినా నేనే వెళ్ళిపోతా. కానీ దానికంటే ముందు మీరు ఎప్పుడైనా మ్యాజిక్ షోస్ చూసారా? మ్యాజిక్ షోస్ మామూలుగా ఒక ఆయన మ్యాజిషియన్ మ్యాజిక్ షోస్ చేస్తూ ఉంటే ఆడియన్స్ అందరూ కూర్చోన్నారు. ఆయన గొప్ప గొప్ప ట్రిక్స్ చేస్తుంటే ఆడియన్స్ అందరూ ఎలా కూర్చోన్నారు తెలుసా, బాగా చప్పట్లు కొడుతూ ఎక్సైట్మెంట్ లో చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు మెజిషియన్ ఇంకా కొత్త ట్రిక్స్ చేయాలనుకుంటాడు, వద్దనుకుంటాడా? చేయాలనుకుంటాడు. కానీ మెజిషియన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ నువ్వు చేసుకో, నువ్వేమైనా చేసుకో, నెట్టే ఉంటా అని కూర్చుంటే ఆయన కొత్త ట్రిక్స్ చేస్తాడా? అరే వీళ్ళకి చెప్పడం కంటే ఆ గోడకి చెప్పడం అని వెళ్ళిపోతాడా? అంటే మెజిషియన్ నుంచి బెస్ట్ ట్రిక్స్ రాబట్టుకోవాలంటే అది మెజిషియన్ దగ్గర ఉంటుందా, ఆడియన్స్ దగ్గర ఉంటుందా? నెక్స్ట్ 40 మినిట్స్ నేను మెజిషియన్ని, ఆడియన్స్ ఎవరు? నా దగ్గర నుంచి బెస్ట్ రాబట్టుకోవాలంటే ఎవరేం చేయాలి? అలా అని చెప్పి చప్పట్లో 2 రకాలు ఉంటాయి. చప్పట్లు 2 రకాలు. ఒకటి చెప్పండి చెప్పండి అని కొట్టేది, రెండోది నేను ఆపరానికి దండం పెడతాను ఆపేయి. మీరు దేనికి కొడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను ఏం క్లాస్ చెప్పబోతున్నాను కూడా చెప్తాను. ఏ ఫర్ మీకు తెలిసిందే అడుగుతున్నా, పెద్ద చెప్పండి. ఏ ఫర్, బి ఫర్, సి ఫర్, డి ఫర్. మా తాతగారు ఇదే నేర్చుకున్నారు, మా నాన్నగారు ఇదే నేర్చుకున్నారు, నేను ఇదే నేర్చుకున్నారు, రేపు నా పిల్లలు వాళ్ళ మనవాళ్ళు కూడా ఇదే నేర్చుకుంటారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఇవన్నీ మనకి మార్కులు తీసుకొని ఇంగ్లీష్ నేర్పిస్తే ఒక్క గొప్ప క్యారెక్టర్ ఉంటే ఆయన అబ్దుల్ కలాం గారు అన్నారు, ఒక్క గొప్ప లక్షణం ఉంటే ఆయన స్వామి వివేకానంద గారు అన్నారు. అలాంటిది 26 అక్షరాలు నేను నా జీవితంలో అప్లై చేస్తూ నన్ను నేను షేప్ చేసుకున్నా అదే ఆల్ఫాబెట్ లెటర్స్ ఈ రోజు మీ అందరి చేత అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? పక్క ఈ 26 లెటర్స్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కొన్ని ఫాస్ట్ గా చెప్పుకోవాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ మరీ చెప్తాను. దానికంటే ముందు మీరు ఎంతమందికి గేమ్ తెలుసు? ఒక బాల్ ని కాలుతో తంతు ఆడితే దాన్ని ఏమంటారు? వినపడలా? అదే బాల్ ని గాల్లో ఎగరేసి ఆడితే, అదే బాల్ ని ట్యాప్ చేస్తూ ఒక బాస్కెట్లో వేస్తే, మీలో బాస్కెట్ బాల్ గేమ్ ఐడియా ఉంది కదా, కానీ మీకు ఐడియా ఉందో లేదో చెక్ చేయడానికి గ్రౌండ్ నుంచి బాస్కెట్ హైట్ ఎంత ఉంటుంది? 50 ఎవడోడా 50 అడుగులు ఉంటే ఆకాశం గెలిపోవాలి. ఇంకా ఎంత ఫీట్ అంటే 10 ఫీట్ హైట్. 10 ఫీట్ నా హైట్ అని తెలుసా? 6'1". నేను కనుక హ్యాండ్ రైస్ చేసి ఇంకో 1.5 పెరిగి ఐ కెన్ టచ్ నియర్లీ 7.5 to 8 టచ్ చేయగలుగుతా. అవును, బాస్కెట్ హైట్ ఎంత? 10 ఫీట్.
ఇప్పుడు నా హైట్ ఇంత కదా, ఇప్పుడు నేను బాస్కెట్ లో బాల్ వేయాలంటే ఎగిరేయాలా మామూలుగా సరిపోద్ది? మీరైనా నేను ఎగిరేయాలి. కానీ దెర్ వాజ్ అ ప్లేయర్ హూ ఇస్ అన్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ ప్లేయర్. ఆయన పేరు వచ్చి కరీం అబ్దుల్ జబ్బార్. కరీం అబ్దుల్ జబ్బార్. ఏంటి సార్ పేరు వెరైటీగా ఉందంటే, మనిషి ఇంకా వెరైటీగా ఉంటాడు. ఎంత తెలుసు అతను హైట్? 7 feet 2 inches. 7 feet 2 inches. నేను అతను పక్కన నిలబడ్డా అనుకో, నేను ఇలా చూస్తా, మీరు నాకంటే పొట్ట అనుకోండి, మీరు పడుకొని చూడాలి. ఇంకా అంత హైట్. ఇంకో బ్యూటీ చెప్పంటారా, ఆయన హ్యాండ్ రైస్ చేస్తే ఇంకో 2 feet పెరిగి హీ కెన్ టచ్ నియర్లీ 9.5. అమ్మ నాకు తెలియకనంత బాస్కెట్ హైట్ ఎంత, ఈయన ఎంతవరకు టచ్ చేయగలుగుతాడు? ఇప్పుడు ఈయన బాల్ వేయాలంటే ఎగిరేయాలా మామూలుగా సరిపోద్దా? మన ఇంట్లో అమ్మ వాళ్ళు బట్టలు ఆరేస్తారు సార్, ఇంతే. బ్యూటీ ఏంటి తెలుసా, ఆయన ఉన్న మ్యాచ్ ఇప్పుడు దాకా ఓడిపోయినట్టు చాలా తక్కువ. 100 మ్యాచ్లు ఆడితే 99 మాక్సిమం గెలుస్తాడు, ఒక్కటి ఓడిపోయేవాళ్ళు. ఏం చేస్తారు తెలుసా, గేమ్ అంతా ఆడు. గేమ్ స్టార్ట్ అవ్వగానే 2 బాస్కెట్స్ ఏదో బాస్కెట్ దగ్గర నిలబడి అపోనెంట్స్ బాల్ తీసుకొని వస్తుంది, దా 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 అయిపోయింది. కానీ మోస్ట్ థాట్ ప్రొవోకింగ్ థింగ్ ఏంటి తెలుసా, ఆయన టీంలో ఉండే టాలెస్ట్ ప్లేయర్ ఇతనే. మిగతా టీం వాళ్ళందరూ 5 feet 4 feet హైట్. ఇప్పుడు వాళ్ళందరూ ఇతనితో ఆడడం వల్ల వాళ్ళు వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నారా, ఇతని గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నారా? వినబడలా? మీరు లాజిక్ కరెక్ట్గా చెప్పారు, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. అప్పుడు నేను అనుకున్నాడు, అరే మేబీ నేను టాప్ మోస్ట్ ప్లేయర్ని, బట్ వీళ్ళతో ఆడడం వల్ల వీళ్ళు గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నారే కానీ నేను గనక ఒక రైట్ పర్సన్ తో ఆడితే, రైట్ కాంపిటేటర్ ఆడితే ఇంకా నా ఒరిజినల్ పొటెన్షియల్ బయటకు వస్తుందని చెప్పి ఇతను ఏం చేశారు తెలుసా, బాస్కెట్ బాల్ ఆడడం మానేసి ఇతను రైట్ కాంపిటేటర్ కోసం ఎతకడం మొదలు పెట్టాడు. ప్రపంచం అంతా తిరిగి 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 లాస్ట్ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను, ఆ వ్యక్తి క్వాలిటీస్ చెప్తాను, మీకు తెలిస్తే పేరు చెప్పండి. కరాటీలో మాస్టర్, నాన్చాక్ తిప్పడంలో మాస్టర్, జాకీ జాన్ యొక్క గురువు గురించి మాట్లాడుతున్నా. జాకీ జాన్ ఇంకా యంగ్, ఆయన గురువు. వినబడలా? ఎంతమంది బ్రూస్లీ పేరు విన్నారు? వెరీ గుడ్. హలో, బ్రూస్లీ ఎంత హైట్ తెలుసా? 5 feet 5 inches, సారీ 5 feet 8 ఎంతో ఉంటారు. ఇక్కడికి వస్తారు. కరీం అబ్దుల్ జబ్బార్ హైట్ ఎక్కువ. బ్రూస్లీ ఇప్పటిదాకా 2 వరల్డ్ రికార్డ్స్ చేశాడు. ప్రపంచంలో ఇప్పటిదాకా దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు కూడా లేరు. 2 వరల్డ్ రికార్డ్స్ ఏంటి తెలుసా? మీరు ఎంతమందికి నాన్చాక్ స్టిక్ తెలుసు? నాన్చాక్ అదే ఒక మధ్యలో చైన్ ఉంటుంది, ఇటు పక్క 2 స్టిక్స్ ఉంటాయి. ఆ నాన్చాక్ బ్రూస్లీ తిప్పేటప్పుడు మీరు చూడాలంటే, అది ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో మీరు చూడాలంటే దాన్ని వీడియో రికార్డ్ చేసుకొని స్లో మోషన్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మూమెంట్ ఇచ్చే వ్యక్తి ఎవరంటే బ్రూస్లీ. ఒకవేళ అదే నాన్చాక్ మనకిస్తే, మనం తిప్పితే ఎక్కడెక్కడ తగలదో మనకే బాగా తెలుసు, అవునా? కానీ బ్రూస్లీ ఏం చేశాడు తెలుసా? తిప్పుతూ, అరే ఈ రికార్డ్ ఎవడన్నా చేస్తాడు, కొత్తగా ఏదైనా చేద్దామని బ్రూస్లీ ఏం చేశాడు తెలుసా? మీ అందరికి మ్యాచ్ బాక్స్ తెలుసా? మ్యాచ్ బాక్స్ మనం వెలిగిస్తాం, అగ్గిపుల్ల తీసి ఇలా అంటే వెలుగుతుంది. కానీ బ్రూస్లీ ఏం చేశాడు తెలుసా? మ్యాచ్ బాక్స్ సైడ్ లో స్ట్రైకింగ్ సర్ఫెంట్ ఉంది కదా, అది కట్ చేసి నాన్చాక్ స్టిక్ అతికించి ఆ అగ్గిపుల్లలో వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి అక్కడ నిలవడమని, అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి అగ్గిపుల్లలు వేస్తూ ఉంటే, బాగా ఊహించుకోండి, అగ్గిపుల్లలు అక్కడి నుంచి వేస్తుంటే బ్రూస్లీ ఇక్కడ నిలబడి నాన్చాక్ స్టిక్ తిప్పుతూ అగ్గిపుల్ల వెలిగించాడు. నాన్చాక్ స్టిక్ తిప్పుతూ అగ్గిపుల్ల వెలిగించాడు. మనం దగ్గర పెడితేనే కొన్నిసార్లు వెలిగి సాగదు. ఆయన పైగా మ్యాచ్ స్టిక్ ఎక్కడ పడితే అక్కడ తగిలితే వెలుగుతుందా, లేదా ఆ బ్లాక్ స్పాట్ వచ్చి స్ట్రైకింగ్ సర్ఫేస్ తగలదా? అవునా? అలా చేయాలంటే వన్ షుడ్ హ్యావ్ ఫైనెస్ట్ కాన్సన్ట్రేషన్. ఈ రోజు నేరుగా కరీం అబ్దుల్ జబ్బార్ బ్రూస్లీ దగ్గరికి వచ్చి, భయ్యా నువ్వా ఫాస్టెస్ట్ మూమెంట్ లో ఛాంపియన్, నేనా బాస్కెట్ బాల్ లో ఛాంపియన్, ఈ రోజు నుంచి నా రైట్ కాంపిటేటర్ నువ్వని చెప్పి ఆ బాల్ తీసుకొని వచ్చి బ్రూస్లీ చేతిలో పెట్టాడు. బ్రూస్లీకి ఏ వస్తువు ఇచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఫాస్ట్ గా తిప్పేస్తుంటాడు. పైగా బ్రూస్లీ కొద్ది పొట్టిగా ఉంటాడు, కరీం అబ్దుల్ జబ్బార్ తాడి చెట్లాగా ఉంటాడు. ఒక్కసారిగా బ్రూస్లీ ఫాస్ట్ గా బాల్ తిప్పుతుంటే కరీం అబ్దుల్ జబ్బార్ ఎలా ఉంది తెలుసా? ఆ రోజు నుంచి ఎవరితో ఆడడం మొదలు పెట్టాడంటే, ఎవరితో? ఇప్పటికీ కరీం అబ్దుల్ జబ్బార్ మాస్టర్ అవడానికి కారణం ఎవరు? ఇది నేను 2016లో విన్న స్టోరీ. ఆ రోజు నేను డిసైడ్ అయింది కరీం అబ్దుల్ జబ్బార్ మాస్టర్ అవడానికి కారణం ఆయన బ్రూస్లీ కాబట్టి. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ల నుంచి ఒక 5 లక్షలు. ఎంతమంది అమ్మకి రెస్పెక్ట్ ఇస్తారు? అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం? వెరీ గుడ్. ఎందుకంటే 9 నెలలు మోసి కని పెంచింది కాబట్టి. ప్రాణం పోయినా బిడ్డ కోసం బతికే సెకండ్ పర్సన్ ఎవరంటే నాన్న. కానీ వీళ్ళిద్దరు లేకుండా దేవుడు కొంతమంది జీవితాలను వెనక్కి నెట్టేస్తుంటాడు. అటువంటి టైంలో ఒక వ్యక్తి, ఐ డోంట్ నో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వెంకట్, చాలా మంది నన్ను అడుగుతారు, ఎందుకు సార్ మీరు ఫాస్ట్గా చెప్తారంటే, పాకేవాడిని చూస్తుంటే మీరు పాకాలనిపిస్తుంది, నడిచేవాడిని చూస్తే మీకు నడవాలనిపిస్తుంది. నేను పరిగెడుతూ పక్క వాళ్ళు కూడా పరిగెత్తే విధంగా చేస్తాను కాబట్టి నేను ఎప్పుడు ఫాస్ట్ గానే మాట్లాడతా. ఖచ్చితంగా క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అనే టీంతో నేను వెళ్తా. రీజన్ ఇస్ సింపుల్. పైగా ఇంకా అందరికి సగం మంది డౌట్ ఏంటి తెలుసా, ఈడెందుకు ఈ పిన్ను పెట్టుకొని వచ్చి డేడేమన్నా గర్ల్ అనుకోబాకండి. నేను ఒక 2 years పాటు
క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేయడానికి 2 సంవత్సరాలు హెయిర్ పెంచి, నేను ఒక సోషల్ కాజ్ కోసం హెయిర్ పెంచి క్యాన్సర్ పేషెంట్స్ కి ఇచ్చి వాళ్ళకు ఒక లైఫ్ ఇద్దామని చెప్పి నేను అనుకొని ఇది పెంచుతున్నాను. ఇది విగ్గు రూపంలో ఇస్తే కనీసం కొంతమంది న్యాచురల్ హెయిర్ ఫీల్ అవుతారని చెప్పి నేను ఆ సోషల్ కాజ్ కోసం 2 సంవత్సరాలు హెయిర్ పెంచుతాను. ఇంకెప్పుడైనా రోడ్డు మీద కనపడినప్పుడు పిలకేసుకున్నా జడేసుకున్నా మీరేం అనుకోబాకండి, నేను పెంచుతాను. ఓకేనా? లెట్ మీ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ లెటర్స్. ఫస్ట్ లెటర్ ఏంటి? ఇక్కడ ఏ అనగానే ఎయిమ్, ఆస్పిరేషన్, యాక్షన్ ఇలా చాలా పదాలు ఉంటాయి. కానీ సుధీర్ తన డిక్షనరీలో రాసుకున్న పదం మీకు చెప్తాను. ఏ స్టాండ్స్ ఫర్ అడాషియస్. అడాషియస్, అడాషియస్, AUDACIOUS. సార్ అడాషియస్ అంటే ఏంటి? ఎంతమందికి మీనింగ్ తెలుసు, ఎంతమందికి తెలియదు? తెలియకపోతే ఇలా పెట్టండి, తెలిస్తే ఇలా పెట్టండి. చేతులు ఉన్న ప్రతి ఒక్కరు చేయొచ్చు. వెరీ గుడ్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. మీనింగ్ చెప్పమంటారా, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటారా? అలా చెప్పే ముందు, ఈ రోజు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏది? మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. వెరీ గుడ్. ఏ దేశం? మేరా భారత్ మహాన్. నాకు ఇండియా మీద రెస్పెక్ట్ ఉంది, అది కాదు, నార్మల్ గా అడుగుతున్నా. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏది? చైనానా? ఐ హేట్ చైనా. కరోనా బ్యాచ్. సారీ, నేను చెప్తా, మీ అందరికీ మీ చేత చెప్పిస్తా. జపాన్ ప్రెసిడెంట్ ఎవరు? చైనా ప్రెసిడెంట్ ఎవరు? నాకు తెలియదు. ఎవడన్నా కింగ్ కాంగ్ కింగ్ అని తిట్టాడో చంపేస్తా చెప్తున్నా. చైనా తెలియదు. రష్యా ప్రెసిడెంట్ ఎవరు? పుతిన్. దాని ముందు ఎవరు? మనకేం తెలుసు. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? జో బైడెన్. దాని ముందు ట్రంప్. దాని ముందు ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఏ ప్రెసిడెంట్ యొక్క పేరు చెప్పారంటే అమెరికా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. నాట్ ఓన్లీ రైట్ నౌ, 1960s 1950s అమెరికా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. కానీ దానికి ఆపోజిట్ గా ఇంకో దేశం ఎప్పుడు దాని మీద గెలవాలని పోరాడుతూ ఉంటుంది. ఏంటా దేశం? రష్యా. మీరు బాగా చూసారు కదా, చిన్నప్పుడు స్కూల్లో కూడా చదివారు. రష్యా వాళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళెంత స్ట్రాటజీ అప్లై చేస్తారంటే 1960s లో ప్రతి నెల శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాలు ఎగిరినట్టు వీళ్ళు నెలల శాటిలైట్ పంపించేవాళ్ళు. పంపించిన వాళ్ళు కామ్గా ఉండొచ్చు కదా, పంపించి అమెరికా సైడ్ చూసి, అరే మీరు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అంటారు, మీరు బతుకే రోజున ఒక శాటిలైట్ పంపించారా? మేము చూడు నెలకో శాటిలైట్ పంపిస్తున్నాం అని చెప్పి వాళ్ళని కామెంట్ చేశారు. అమెరికా దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదు, వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో రష్యా ఒక అడుగు ముందుకేసి 1961 లో ఫస్ట్ పర్సన్ ని స్పేస్ లో పంపించింది. హిస్ నేమ్ ఇస్ యూరి గగానియా. ఫస్ట్ పర్సన్ పంపించింది. పంపించిన తర్వాత కామెంట్ డబుల్ చేసి, అరే మీరు మాట్లాడితే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అంటారు, మీరు కాదురా, భూమి మీదే కాదు ఆకాశంలో కూడా మేము కంట్రోల్ తీసుకున్నాం అని చెప్పి రష్యా వాళ్ళు అన్నారు. అమెరికన్స్ కి ఎటువంటి మాట లేక కామ్గా అయిపోతే అప్పుడే ఒక పవర్ఫుల్ పర్సన్ 1961 లో అమెరికన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. హిస్ నేమ్ ఇస్ జేఎఫ్ కెనడీ. జేఎఫ్ కెనడీ ఏం చేశారు తెలుసా? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెడతారు ఎక్కడైనా. కానీ ఈయన ఏం చేశారు తెలుసా? ప్రమాణ స్వీకారం చేయగానే రష్యా వైపు తిరిగి, అరే మీరు మమ్మల్ని కామెంట్ చేశారు కదా, బాగా గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ 10 years వీఆర్ గోయింగ్ టు సెండ్ ఎ మ్యాన్ ఆన్ ద మూన్ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ అలైవ్ అన్నాడు. మనిషిని చంద్రుని మీద పంపించి వెనక్కి తీసుకొస్తా అన్నారు. ఇది విని రష్యా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒరే మీ బతుకి శాటిలైట్ పంపించిన మేము తిడుతుంటే మీరు మనిషి పంపించి వెనక్కి తీసుకొస్తారని చెప్పి నవ్వుకొని కామెంట్ చేస్తే వెయిట్ అండ్ సీ అన్నాడు. ఇంతలో అమెరికన్స్ అందరూ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి, సార్ మీరేంటి సార్ ఇటువంటి మాట ఇచ్చారంటే, నేనేమన్నా తప్పు చేశానంటే, అవును సార్ మీరు తప్పు చేశారు సార్. ఏంటంటే 10 ఏళ్ళు అన్నారు కదా సార్, 10 ఏళ్ళు అవసరం లేదు, ఇంకా తక్కువ టైంలో పంపిద్దాం సార్ అని చెప్పి అమెరికన్స్ అందరూ ప్రెసిడెంట్ కి మాట ఇచ్చారు. సీ ద బ్యూటీ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అన్ఫార్చునేట్లీ 1961 లో మాట ఇచ్చారు. 10 ఏళ్ళు అంటే ఏ టైంలో పంపించాలి? 71. కానీ ఎవరైతే మాట ఇచ్చారో ఆ ప్రెసిడెంట్ ని 1963 లో చంపేశారు. షార్ట్ డెడ్, చంపేశారు. ఇప్పుడు లీడర్ లేకుండా మనం పనిచేస్తామా? కానీ ఒక్క వ్యక్తి మాత్రం, అమెరికన్స్ అందరూ అదే అనుకున్నారు, ఒరే ఇది ప్రెసిడెంట్ కోసం ఇచ్చిన మాట, వేరే వాళ్ళ కోసం ఇచ్చిన మాట కాదు, మనందరూ పరువు కోసం చెప్పి అందరూ కలిసి పనిచేసి విత్ ఇన్ 8 years 1969 జూలై కల్లా ఫస్ట్ మ్యాన్ ని మూన్ పంపించి అలాగే వెనక్కి తీసుకొచ్చారు. హూ వాస్ ద ఫస్ట్ మ్యాన్ హూ ల్యాండెడ్ ఆన్ ద మూన్? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆడిషియస్ అంటే ఏంటి తెలుసా? ఎవడన్నా వచ్చి నువ్వు చేయలేవు చేత కాదంటే అక్కడ ఆగిపోకుండా సాధించి చేసి చూపించడాన్ని ఆడిషియస్ డ్రీమ్ అంటారు. ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న డ్రీమ్ ఏంటి? 10 ఏళ్లలో చంద్రుని పంపిస్తారని డ్రీమ్ పెట్టుకున్నారు. రష్యా వాళ్ళు కామెంట్ చేశారా, ఎంకరేజ్ చేశారా? అవునా? వాళ్ళు ఆగారా, సాధించేసి చూపించారా? ఈ రోజు నుంచి మీలో ఎంతమంది చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో, వీడు దేనికి పనికిరాడు, వీడి మొఖానికి ఎందుకు ఇంజనీరింగ్, ఆ అమ్మాయికి చదువు ఆపేసి ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చాలా మంది మనల్ని క్రిటిసైజ్ కూడా చేస్తుంటారు. ఎస్ ఆర్ నో? ఆగిపోవాలా, నువ్వేంటో ప్రూవ్ చేయాలా? ఈ రోజు నుంచి నార్మల్ డ్రీమా, ఆడిషియస్ డ్రీమా? ఈ రోజు నుంచి ఏ స్టాండ్స్ ఫర్ ఆడిషియస్. సెకండ్ లెటర్ బి స్టాండ్స్ ఫర్ బ్రేవ్. బి స్టాండ్స్ ఫర్ బ్రేవ్. ఇక్కడ నేను ఒక అమ్మాయి గురించి చెప్పాలి. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? అమ్మాయి ఇంకా మీరు ఎంతమంది తెలుసు? చైల్డ్ మ్యారేజెస్ ఇండియాలో జరుగుతున్నాయి ఎంతమంది తెలుసు? చైల్డ్ మ్యారేజెస్. కానీ ప్రపంచంలోని ఒక దేశంలో అమ్మాయిలకి చిన్నతనంలో పెళ్లి చేస్తుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? ఊరి సర్పంచ్ వెళ్ళి
మీరు కనుక ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే బాగోదు, అమ్మాయిలు చదువుకోవాలని చెప్తే ఆ ఊరి సర్పంచ్ కోపం వచ్చి ఈమెను ఎలా అయినా ఆపాలని చెప్పి ఆఖరికి తండ్రికి చెప్పి మొత్తం ఆపుతూ ఉన్నా ఈ మాట వినట్లేదు. అమ్మాయిలు చదువుకుంటేనే జీవితం మారుతుందని పోరాడుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆ పాప 9th క్లాస్ అవుతుంది. స్కూల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు టెర్రరిస్టులు ఆ బస్సును ఆపి పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి నువ్వు కనుక ఈ ఉద్యమం ఆపకపోతే నేను చంపేస్తావంటే పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, అమ్మాయిలందరూ చదువుకోవాలని చెప్పి అనేసరికి వాళ్ళ కోపం వచ్చి గన్ ఇలా ఫైర్ చేస్తే వెనక నుంచి బుల్లెట్ వెళ్ళి షోల్డర్ లో దిగి అక్కడే కుప్పగొలిపోయి ఆర్మీ మేజర్ జనరల్ వచ్చి హెలికాప్టర్ తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే కొన్ని రోజులు కోమాలో ఉండి దాని తర్వాత బయటకు వచ్చి ఈ రోజు కొన్ని వేల మంది అమ్మాయిలు చదువుకునే దానికి హీరోయిన్ అయ్యి ఈ రోజు నోబెల్ పీస్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరావిడ? మలాలా. బ్రేవ్ అంటే ఏంటి తెలుసా? అనుకున్న సిద్ధాంతం కోసం తెగింపు చేసే విధానాన్ని బ్రేవ్ అంటారు. బ్రేవ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? వినపడలా? మలాలా. ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ స్టాండ్స్ ఫర్ ఆడిషియస్, బి స్టాండ్స్ ఫర్, సి స్టాండ్స్ ఫర్ కంపాషన్. ఎంతమంది కంపాషన్ అంటే తెలుసు? తెలియదు కదా, నేను చెప్తా. అమ్మా, ప్రేమకు మించి చేసేదాన్ని కంపాషన్ అంటారు. ఇప్పుడు నేను ఒక పేరు చెప్తా, ఆ పేరు చెప్పగానే మీకు ఎవరు గుర్తొస్తుంది చెప్పండి. సర్వీస్ అనగానే ఎవరు గుర్తొస్తారు? వినపడలా? మదర్ తెరీసా. సర్వీస్ అనగానే మదర్ తెరీసా. ఆవిడ ఏం తెలుసా? చాలా గొప్పతనం. మదర్ తెరీసా ఎవరికి ట్రీట్ చేసింది తెలుసా? ఎవరికి సేవ చేసింది తెలుసా? ఏ జబ్బు ఉండే వాళ్ళకి సర్వీస్ చేసింది ఆవిడ? కుష్ఠరోగి వాళ్ళు. మీకు తెలుసో లేదో, కుష్ఠరోగి వాళ్ళ దగ్గరికి వెళ్తే అది కనుక మీరు టచ్ చేస్తే కొన్ని రోజుల తర్వాత విల్ బి ఎఫెక్టెడ్. కానీ ఆవిడేం చేసింది తెలుసా? ఏదో రోడ్డు మీద దొరికారని ట్రీట్ చేయాల. ఆవిడేం చేశారు తెలుసా? ప్రతి ఒక్కరిని తన సొంత కుటుంబం లాగా ట్రీట్ చేసి అంతమంది కుష్ఠు వ్యాధి గ్రస్తుల్ని అద్భుతంగా తల్లిలాగా హక్కును చేర్చుకున్న కంపాషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా. నేను గర్వంగా చెప్పగలుగుతాను. దట్ ఈస్ ద బ్యూటీ. ఇక్కడ కూడా కంపాషన్ పర్సన్ ఉన్నారు. ఇందాక నేను చెప్తున్నప్పుడు పవర్ పోయింది. ఆ పర్సన్ ఎవరంటే, దేవుడు కొంతమంది పిల్లల్ని అనాథలు చేసేస్తాడు. తల్లి తండ్రి లేకపోతే పర్లేదురా, నీకు తల్లి తండ్రిని దూరం చేశా, అంతకంటే గొప్ప వ్యక్తిని నీకు పంపిస్తానని చెప్పి ఈ కరీంనగర్ లో ఉండే అనాథలందరికీ ఒక గురువు, ఒక దైవం, ఒక తల్లి తండ్రి రూపంలో పంపించిన వ్యక్తి పేరే వెంకట్ గారు. వెంకట్ ఫౌండేషన్ అని గర్వంగా చెప్పగలుగుతాను. ఈ రోజు ఆయన ఒక పూట భోజనం పెడితే నేను మెచ్చుకునేవాడిని కాదు, ఆయన ఒక అవసరానికి డబ్బులు ఇస్తే నేను మెచ్చుకునేవాడిని కాదు. కానీ నేను వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళకి విద్య కల్పించి, వాళ్ళకు పని కల్పించి, వాళ్ళు జీవితంలో ఎదిగేంత వరకు నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటానని చెప్పి ఇప్పుడు 40 మందిని చూసుకుంటూ 5గురికి ఉపాధి కల్పించి ఈ రోజు ఎంతో మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చిన వెంకట్ గారికి గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దట్ పర్సన్. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ వాట్ యు థింక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. సి స్టాండ్స్ ఫర్ కంపాషన్. డి స్టాండ్స్ ఫర్, హలో, చిన్నప్పుడు మన స్కూల్లో నేర్చుకుందే ఈ ఒక్క పదమే స్కూల్లో నేర్చుకున్నాం. ఏంటా పదం? ఏ పదం? డిసిప్లిన్. డిసిప్లిన్ అనగా మనందరికి ఒక మీనింగ్ ఉంది. ఏం తెలుసా? లైన్ లో రావడం, లైన్ లో పోవడం, ముక్కు మీద వేలేసుకోవడం, పక్కన డిస్టెన్స్ అయిపోవడం, ఇవి డిసిప్లిన్ కాదు. డిసిప్లిన్ అంటే ఏంటి తెలుసా? ఒక్కసారి టార్గెట్ పెట్టుకున్నాక ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోకుండా టార్గెట్ రీచ్ అవడానికి కావాల్సిందే. వినపడలా? మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమంది ఇక్కడ చిన్నప్పటి నుంచి బయట ఎప్పుడైనా బీచెస్ లో కానీ గుర్రం ఎక్కారా? ఎక్కలేదా? ఎక్కారు కదా. ఎంత ఇచ్చి ఎక్కారు గుర్రం? 30 or 40 ఇచ్చి ఎక్కారు. అప్పుడు గుర్రం మీద ఎక్కించుకొని ఓనర్ మీకు ఇచ్చేసి బాబు రైడ్ చేసుకుంటాడు, అక్కడ పట్టుకొని నడిపిస్తాడు. మీరు ఎప్పుడైనా పెళ్లిల్లో గుర్రం చూసారా? పెళ్లిల్లో పెళ్లికొడుకు గుర్రం మీద కూర్చొని ఉంటాడు, గుర్రం మీద కూర్చొని నడిపిస్తుంటాడు. పక్కన అందరూ బ్యాండ్ పెట్టుకొని డాన్సులు ఇస్తూ మజాలు చేస్తుంటారు. అప్పుడు ఆ పెళ్లికొడుకు ఎలా ఉంటాడు? ఒరే, మీరు నిదానంగా డాన్స్ ఏంట్రా, మీరు వేసే డాన్స్ కి తిరిగి ఎక్కడైనా మూడొచ్చి నన్ను ఎగరేసింది అనుకో. తెలుసా మీకు విషయం? అందుకే చూడండి, పెళ్లికొడుకు నీట్ గా రెడీ చేసి ఫేస్ మాత్రం కవర్ చేస్తారు. ఎందుకు? మీకు బాగా అనుభవం ఉంది కదా. ఎందుకు కవర్ చేస్తారంటే ఆ భయం ఎవరికి తెలియకూడదని. మీకు అప్పుడు కూడా తెలుసలేదు. అప్పుడు కూడా పెళ్లి కొడుకు కూర్చోన్నప్పుడు ఒక అతను పట్టుకొని నడిపిస్తుంటాడు, నడిపించడా. ఆయన ఏం చేస్తాడు తెలుసా? పట్టుకొని నడిపిస్తున్నప్పుడు అంట మధ్యలో ఈ గుర్రానికి ఆకలేస్తే అక్కడ ఆగిపోద్ది. వెంటనే ఓనర్ ఏం చేస్తుంటే రా ముందుకంటాడు. అదే నేను రానంటుంది. రా ముందుకంట నేను రానంటుంది. వెంటనే ఓనర్ ఏం చేస్తుంటే కొద్ది ఆహారం తీసి ఆ గుర్రాన్ని పెడతాడు. అది తినేసి ముందుకు వస్తుంది. మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ తినేసి ముందుకు వస్తుంది. ఈ గుర్రం కొనాలంటే కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? 50,000 1,00,000 రూపాయలు ఉంటుంది అంతే. ఇది ఒక కైండ్ ఆఫ్ హార్స్. రెండో రకం గుర్రాలు ఉంటాయి. ఎక్కడది? పెద్దగా రేసు గుర్రం అంటే అల్లు అర్జున్ కాదు, నేను చెప్పే గుర్రం వేరు. రేసు గుర్రం, దాని మీద రైడర్ కూర్చొని ఒక్కసారిగా రన్ అనగానే ఆ గుర్రం ఎలా పరిగెడుతుంది? నాన్ స్టాప్ గా ఆకుండా పరిగెడుతుంది. మధ్యలో కాళ్ళు నొప్పి వచ్చింది, తల నొప్పి వచ్చింది ఆగిపోదు.
చావైనా రేవైనా టార్గెట్ రీచ్ అయిన ఆకుండా పరిగెడుతుంది. అవును, ఆ గుర్రానికి ఆకలేసిన చావు వచ్చిన ఆకుండా పరిగెడుతుంది కదా. ఆ గుర్రం కొనాలంటే కాస్ట్ ఎంత ఉంటుంది? హలో, దాని మీద జరిగే పందాలే కోట్లలో ఉంటాయి. ఒక నార్మల్ హార్స్ మీరు కొనాలి అంటే మినిమం 5 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇది గుర్రమే దీనికి ఆకలేస్తే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. దీనికి ఆకలేస్తే ప్రాణం పోయినా టార్గెట్ రీచ్ అందరికి ఎక్కడ ఆగదు. దీని విలువ 50,000, దీని విలువ 5 కోట్లు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మన భాషలో డిఫరెన్స్ ఏంటి? ఏంటిది? డిసిప్లిన్. ఈ రోజు నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ప్రాణం పోయిన ఎన్ని ఆటంకాలు వచ్చినా దానికోసం పనిచేయడానికి కావాల్సిందే డి స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్, ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజ్మెంట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఇంతకంటే వేరే వ్యక్తిని నేను తీసుకురాలేను. ఎవరు తెలుసా? అమ్మ మనకి జన్మనిచ్చింది కాబట్టి మనకి కేరింగ్ గా చూసుకుంటుంది. నాన్న ప్రాణం పోసారు కాబట్టి మనకి కేరింగ్ గా తీసుకుంటారు. కానీ ఏ సంబంధం లేకుండా మనం ఎదగాలని కోరుకునే వ్యక్తులు భూ ప్రపంచంలో ఉంటే ఒక్క టీచర్ మాత్రమే. ప్రపంచంలో అంతకంటే వేరే వ్యక్తి ఇంకెవ్వరు మనల్ని ఎంకరేజ్ చేయరు. కావాలంటే ఎగ్జాంపుల్ ఇస్తారు. అమ్మా నీ పేరు? తల్లి నీ పేరు? అర్థం కాదు. ఈశ్వరి. నీ పక్కన నీ పేరు? అర్చన. ఓకే, కొద్దిసేపు మీ పేర్లు వాడుకోవచ్చా? మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టావు కదా. ఓకే, ఈశ్వరి, అర్చన ఇద్దరు జాన్ జిగిరి దోస్తులు. దాదాపుగా 18 ఏళ్ల నుంచి జాన్ జిగిరి దోస్తులు. ఎంత ఫ్రెండ్స్ అంటే అసలు నిజంగా థిక్ ఫ్రెండ్స్. ఒకే మంచంలో పడుకున్నారు, ఒకే కంచంలో తిన్నారు, ఒకే స్కూల్కి వెళ్తున్నారు, అంతా బాగుంది. కానీ రాత్రికి రాత్రి ఏమైందో తెలియదు కానీ ఈశ్వరి కోటీశ్వరలు అయిపోయింది. నేము, ఫేము, బౌన్సర్లు, కోట్ల ఆస్తి అంతా వచ్చేసింది ఈశ్వరికి. ఇప్పుడు ఎవరన్నా సెలబ్రిటీ అవ్వగానే టీవీ రిపోర్ట్స్ ఏం చేస్తారు తెలుసా? ఆమెను ఇంటర్వ్యూ చేయడం కంటే ఆమె ఫ్యామిలీ మెంబర్స్, ఆమె ఊరు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంత అమ్మ ఇంత ఎలా వెళ్ళిందని చెప్పి ఇంటర్వ్యూ చేస్తారు. నేరుగా మైక్ తీసుకొని అర్చన ముందు పెట్టారు. అర్చన ముందు పెట్టి, నీ సొంత స్నేహితురాలు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఈ రోజు ఇంత గొప్ప పొజిషన్కి వెళ్ళింది కదా, నీకు ఎలా ఫీల్ అవుతారని మైక్ ముందు పెడితే నువ్వేం చెప్తావు తల్లి? చాలా గర్వంగా ఉంది. ఇది మైక్ ముందు చెప్పేది. మైక్ లేకుండా చెప్పేది ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. ఎస్ ఆర్ నో? మైక్ ముందు మాత్రం నా ఫ్రెండ్ ఈశ్వరి ఈ రోజు ఇంత పొజిషన్కి రావడానికి నేను చాలా గర్వంగా ఉంది, అసలు ఒక ఫ్రెండ్ చెప్పుకోలేదు నాకు చాలా గర్వంగా ఉందని మైక్ ముందు చెప్తాడు. మైక్ ఆపేయంగానే 10 రూపాయలు కూడా దిక్కులేదు దీని మొహానికి. ఆఖరికి కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోకపోతే నేను ఇచ్చాను. ఈ సో కాల్డ్ మొహంది ఈ రోజు ఈ సెలబ్రిటీ అంట, పక్కన బౌన్సర్లు దీని తలకాయ అని లోపల కాలద్దని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? వెరీ గుడ్. చూసారా, వరద బాధితులందరూ ఇక్కడే ఉన్నారు. అవునా? మన సొంత ఫ్రెండ్ ఎక్సెప్ట్ నాన్న అమ్మ కాకుండా ఎవరైనా మనం ఎదిగితే తట్టుకోలేం. కానీ ఒక్క టీచర్ మాత్రమే. నేను చెప్పే మాట అబద్ధం అయితే చిన్నప్పటి నుంచి మీకు పాఠాలు చెప్తున్నప్పుడు టీచర్ ఎప్పుడైనా అరే నా ఓల్డ్ షిప్ అక్కడ డాక్టర్ అయ్యాడరా, నా ఓల్డ్ షిప్ అక్కడ పోలీస్ గా ఉన్నాడు, నా ఓల్డ్ షిప్ అక్కడ టీచర్ గా ఉన్నారని తన పూర్వ విద్యార్థుల గురించి చెప్పారా చెప్పలేదా? తన సొంత పిల్లల గురించి చెప్పారు లేదు, కానీ తను చదువు చెప్పిన పిల్లలు నిష్కల్మష్టంగా ఎదగాలని ఎంకరేజ్ చేసే వ్యక్తులు భూ ప్రపంచం మీద ఎవరైనా ఉంటే ఒక్క గురువు మాత్రమే. అటువంటి గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనండి. రైట్? ఎంకరేజ్మెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గురువు. నెక్స్ట్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ లెటర్. నాకు 2 లెటర్స్ అంటే ఇష్టం. ఒకటి ఎఫ్, రెండోది వై. వై వచ్చినప్పుడు అడగని చెప్తాను, ఎఫ్ మాత్రం నేను చెప్తాను. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫియర్లెస్. ఏంటి వినపడలా? దీని గురించి చెప్పే ముందు నేను లక్నోలో MIT యూనివర్సిటీ చదువుతున్నప్పుడు ఒక మేజర్ జనరల్ కలిసి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. కూర్చోగానే అడిగాను, సార్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడగొచ్చు అంటే, సుధీర్ నువ్వు అడిగేది కాదు, ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడితే దానికి సమాధానం చెప్పన్నాడు. నేను వెంటనే ఓకే సార్ అన్నా. సుధీర్ ప్రపంచంలోనే అతి కష్టమైన జాబ్ ఏంటి అని అడిగాను. నేను వెంటనే లారీ డ్రైవర్ సార్, ఇంత ఇలా చేయాలి, కూలి పనులు చేసే వాళ్ళు పైన అంతస్తు నుంచి చేస్తున్నప్పుడు చాలా కష్టం సార్ అన్ని చెప్తూ ఉంటే అప్పుడు ఆయన వచ్చి, సుధీర్ అవన్నీ కష్టమైన జాబులే, అన్నిటికంటే అతి కష్టమైన జాబ్ ఏంటి తెలుసా? నేను చెప్తాను. నేను ఒక సోల్జర్ ఒక ప్లేస్ లో నిలబడి చేతిలో 5 నుంచి 6 కేజీలు గన్ పట్టుకొని 8 గంటలు ఒకే ప్లేస్ లో నిలబడి కన్నుచూపు మేరలో ఏ జీవి కనపడకుండా, కన్నుచూపు మేరలో ఎండ వాన రే ఇరప ఏది తెలియకుండా, ఎక్కడి నుంచి బుల్లెట్ తగిలి ఎక్కడ ప్రాణం పోతుందని తెలిసినా అంత సైలెన్స్ లో తన గుండె చప్పుడు తనకు వినపడేంత భయంకరమైన పొజిషన్ లో నిలబడి దేశం కోసం ప్రాణాలు అర్పించే ప్రతి సోల్జర్ లైఫ్ నాకు తెలిసి నిజమైన రిస్కీ లైఫ్ అని చెప్పి ఆయన చెప్పాడు. ఈ విషయం ఎందుకు చెప్పాను తెలుసా? ఇండియాలో ఒక హోటల్ మీద అటాక్ జరిగింది. ఏ హోటల్ అది? తాజ్ హోటల్ మీద అటాక్ జరిగిందని మాత్రం మీకు తెలుసు, కానీ దాని వెనకాల జరిగిన బ్యాక్గ్రౌండ్ విషయం మీకు తెలియదు. అమ్మ మీకు తెలిసిన కొన్ని గన్ పేర్లు చెప్పండి. ఆపండి. మీలో ఫ్రీ ఫైర్ బాధితులు ఉన్నారు నాకు తెలుసు. మామూలుగా మా జనరేషన్ లో అడిగితే మాకు 2 గన్లు తెలుసు. ఒకటి పిస్టల్, రెండోది AK-47. పిస్టల్లో 6 బుల్లెట్స్ లోడ్ చేయగలుగుతాం, AK-47 నార్మల్ లోడ్ చేయగలుగుతాం. ఒకసారి ట్రిగ్గర్ నొక్కితే 2 to 3 బుల్లెట్స్ వస్తాయి. ఏది? AK-47 లో. కానీ ఆ రోజు వాళ్ళు వాడిన గన్స్ ఏం తెలుసా? మోస్ట్ ఎక్విప్డ్ గన్స్. ఒక్కసారి ట్రిగ్గర్ కాలిస్తే 9 నుంచి 10 బుల్లెట్స్ ఒకేసారి వస్తాయి. ఆ రోజు
11 మంది టెర్రరిస్టులు ఇండియాలోకి వచ్చారు. 11 మంది టెర్రరిస్టులు ఇండియాలోకి ఎలా వచ్చారు తెలుసా? మత్స్యకారులు వేటకెళ్లే బోట్లో వాళ్ళని చంపేసి ఆ బోట్లో ఇండియాలోకి వచ్చి వాళ్ళ 5 ప్లేసులు అటాక్ చేయాలనుకున్నారు. తాజ్ హోటల్, ఒబరాయ్ హోటల్, రైల్వే స్టేషన్, పబ్లిక్ పార్క్, ఇంకోటి హాస్పిటల్. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మన టార్గెట్ తాజ్ హోటల్ కదా, ఫస్ట్ ఈ ప్లేస్ లో అటాక్ చేసి లాస్ట్ తాజ్ హోటల్కి వద్దామని చెప్పి నేరుగా వీళ్ళు ఏం చేశారు తెలుసా? హాస్పిటల్ అటాక్ చేశారు, ఒబరాయ్ హోటల్ అటాక్ చేశారు, పబ్లిక్ పార్క్ అటాక్ చేశారు. రైల్వే స్టేషన్ అటాక్ చేసిన 3 ఇడియట్స్ ఏం చేశారు తెలుసా? రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఒక కారు దొంగతనంగా తీసుకొని కారు అద్దాలు దించి గన్లు బయట పెట్టి రైల్వే స్టేషన్ నుంచి తాజ్ హోటల్కి వచ్చేంత వరకు రోడ్డు మీద దొరికినట్టు కాల్చుకుంటూ వచ్చారు. మీరే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎందుకు కాలుస్తున్నా, ఎందుకు చనిపోతున్నా తెలియకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నేరుగా తాజ్ హోటల్ లోపలికి వచ్చారు. ఈ 11 మంది ఒక్కసారి లోపలికి వెళ్ళి టూరిస్ట్ లేడు, ఫారినర్ లేడు, ఇండియన్ లేడు, విజిటర్ లేడు, రిసెప్షనిస్ట్ లేడు, దొరికినట్టు చంపేశారు. ఎంత భయంకరంగా చెప్పారంటే దాదాపుగా 112 మంది ప్రాణాలు కోల్పోయారు. పైన ఇంకా తాజ్ హోటల్లో ఆ రూమ్స్ లో దాదాపుగా 250 మంది ఉన్నారు. దాంట్లో టూరిస్టులు, విజిటర్లు, ఇండియాలు అందరూ ఉన్నారు. మీకు తెలుసో లేదో వీళ్ళు ఏం చేశారు తెలుసా? 48 గంటల పాటు వాళ్ళు బంధించి మా డిమాండ్స్ తెచ్చకపోతే వాళ్ళు చంపేస్తా ఉన్నారు. ఏదన్నా ఒక దేశంలో ఒక టూరిస్ట్ కి ఏదన్నా అయితే ఆ దేశం మీద ఒక స్టాంప్ వస్తుంది. ఏం తెలుసా? ఇండియా ఇస్ నాట్ ద సేఫెస్ట్ ప్లేస్ అని వస్తుంది. అప్పుడు మీరు ఇండియాకి ఎవరైనా టూరిస్టులు వస్తారా? అప్పుడు మన రెవెన్యూ తగ్గిపోద్దా పెరగద్దా అనే భయంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా భారతదేశం వైపు చూస్తుంటే భారతీయులందరూ ఒక్కసారి ఉలిక్కిపడి ఏం జరగబోతుంది అనుకుంటే 48 గంటలు మీకు చెప్తే ఇంకా భయపడతారని చెప్పలేదు. 112 మంది ప్రాణాలు కోల్పోతాయంట. అందరు బాడీలు తీసుకొని వచ్చి పోస్ట్ మార్టం చేస్తే ఒక్కొక్కరు బాడీలో నుంచి 30 నుంచి 40 బుల్లెట్స్ బయట తీశారు. అంత క్రూయల్ గా చంపారు. 48 గంటల టైము, 250 మంది ప్రాణాలు, 11 మంది టెర్రరిస్టులు. అప్పుడు వాళ్ళని కాపాడడానికి కొంతమంది రియల్ హీరోస్ వచ్చారు. దే ఆర్ కాల్డ్ యాస్, సారీ సోల్జర్స్ అనకూడదు, ఆర్మీ అనకూడదు, దే హావ్ బీన్ ట్రైన్ టు కాల్ దెమ్ సెల్ఫ్ యాస్ కమాండర్స్ అని పేరు విన్నారా? ఎస్, వాళ్ళే వచ్చి ఏం చేశారు తెలుసా? దాదాపుగా 150 మంది కమాండర్స్ వచ్చి డైరెక్ట్గా తాజ్ హోటల్ లోపలికి వెళ్ళా. తాజ్ హోటల్ చుట్టూ ఉండే బిల్డింగ్స్ అన్ని పైకెక్కారు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఒక్కసారిగా లోపలికి వెళ్తే డైరెక్ట్ అటాక్ చేస్తారని చెప్పి మొత్తం దాన్ని కంట్రోల్ తీసుకోవాలి. తాజ్ హోటల్ చుట్టూ ఉండే బిల్డింగ్స్ పైకెక్కి ఒక్కొక్కరి చేతిలో 6 నుంచి 7 కేజీలు గన్ పట్టుకొని ఒక కన్ను క్లోజ్ చేసి ఇంకో కన్ను ఓపెన్ చేసి 24 గంటల పాటు తిండి తిప్పులు నిద్రాహారాలు మానేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక కన్ను క్లోజ్ చేసి ఇంకో కన్ను ఏం చేసి వాళ్ళు దేన్ని ఏం చేశారు తెలుసా? తాజ్ హోటల్ ఏం చేయాల, తాజ్ హోటల్ విండోస్ ఏం చేశారు. ఎందుకంటే పొరపాటున టెర్రరిస్ట్ ఆ విండో నుంచి పాస్ అయితే ఆ కన్ని షార్ట్ చేసి చంపేయాలని 24 గంటలు తిండి తిప్పలు మానేసి ఒకే ప్లేస్ లో కూర్చొని ఒక్క సెకండ్ కనుక ఆ సోల్జర్ కి పెయిన్ వచ్చి అబ్బా అని ఇలా తిరిగేసరికి ఆ టెర్రరిస్ట్ పాస్ అయిపోతే మిస్ అయిపోడా అనే భయంతో 24 గంటలు అన్ని త్యాగం చేసి అలా కూర్చుంటే 11 మంది టెర్రరిస్టులో 10 మందిని చంపేశారు. ఒక అతన్ని పట్టుకొని ఉరేసి చంపేశారు. హిజ్ నేమ్ ఇస్ కసబ్. దాంట్లో ఒక 6 కమాండర్లు మేజర్ గా చనిపోయారు. దాంట్లో కమాండర్ గారిని నేను వాళ్ళ అబ్బాయిని లక్నోలో కలిశాను. ఆ అబ్బాయి ఇప్పుడు 3వ క్లాస్ చదువుతున్నాడు. నేరుకెళ్ళి సారీ బాబు, వి లాస్ట్ ఎ బ్రేవ్ కమాండర్ లైక్ యువర్ డాడ్. చాలా గర్వంగా ఉంది మీలాంటి నాన్న ఆర్మీలో ఉండడం, అలాగే చాలా బాధగా ఉంది మీ తండ్రిని కోల్పోయింది దానికంటే. అప్పుడు అబ్బాయి చెప్పాడు, సార్ అసలు మా ఇంట్లో జరిగిన విషయం మీకు తెలుస్తారన్నాడు. ఏం జరిగిందంటే ఆ రోజు మా నాన్న సెలవు మీద నాతో ఆడుకుంటున్నారు సార్. ఆ రోజు ఆడుతున్నప్పుడు సడన్ గా ఫోన్ రాగానే మా నాన్నగారు ఏం చేశారు తెలుసా? నాతో ఆడుతూ పక్కకి వెళ్ళి, బికాస్ మేము ఢిల్లీలో ఉంటాం, ఇన్సిడెంట్ ముంబైలో జరిగింది, నేరుగా మా నాన్న బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆర్మీ డ్రెస్, ఎక్విప్మెంట్, గన్ అన్ని పెట్టుకొని బయటికి వెళ్తూ ఉంటే తండ్రి బయటికి వెళ్తుంటే కొడుకు ఏమడతాడు, నాన్న ఎప్పుడు వస్తావు నన్ను అడిగాడు. వాడు 3వ క్లాస్. ఎప్పుడు వస్తానంటే అప్పుడు ఈ తండ్రి చాలా గర్వంగా, అరే ముంబైలో హోటల్ అటాక్ జరిగిందంట, ఐఎమ్ గోయింగ్ టు కిల్ దట్ ఇడియట్స్ అన్నాడు. వెంటనే ఈ అబ్బాయి చాలా అమాయకత్వంగా నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. తర్వాత క్వశ్చన్ ఏం తెలుసా? నాన్న ఎప్పుడు వస్తావు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి గర్వంగా ఏం చెప్పాడు తెలుసా? ఒకవేళ నేను ప్రాణాలతో వస్తే ఆ టెర్రరిస్టులందరినీ నేను చంపేసి వస్తాను, ఒకవేళ నా శవం వస్తే ఒక్కనైనా చంపేసి మీ నాన్న చనిపోతారు, లేకపోతే ప్రాణాలతో రాడని చెప్పి అంత గర్వంగా ప్రాణాలు పోతాయని తెలిసిన దేశం కోసం నిలబడ్డ ప్రతి సైల్జర్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద లెజెండరీ పీపుల్. ఆ రోజు ఆ కొడుకు నాకేమి నేర్పించాడు తెలుసా? ఆల్వేస్ బీ, వినపడలా? ఆల్వేస్ బీ. అందరూ ముక్త కంఠంతో ఒకేసారి చెప్పాలి, ఆల్వేస్ బీ. ఈ రోజు నుంచి ఎగ్జామ్ అంటే భయం, స్టేజ్ మీదకి రావాలంటే భయం, 10 మంది ముందు మాట్లాడాలంటే భయం. ఈ రోజు నుంచి ఒకే యాటిట్యూడ్, ఆల్వేస్ బీ. డెవలప్ దిస్ యాటిట్యూడ్. నెక్స్ట్ ఇక్కడ దాకా సేమ్ RII ఇంకా ఉన్నాయి. కంటిన్యూ చేయొచ్చా, క్లోజ్ చేయొచ్చా? వినపడలా? కొద్దిగా ఫాస్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. G స్టాండ్స్ ఫర్ జనరస్. G స్టాండ్స్ ఫర్ జనరస్. GENEROUS. జనరస్. హే, జనరస్ అంటే ఏంటంటే బీయింగ్ మోర్ కైండ్. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? అవును, మీకు ఎంతమందికి మొన్న 2020 ప్రపంచం అంతా స్తంభించిపోవడానికి కారణం ఏంటి? ఆ వ్యాక్సిన్ కనిపెడితే ఫస్ట్ ఎవరి మీద అప్లై చేస్తారు? అనిమల్స్ మీద అప్లై చేసి తర్వాత హ్యూమన్ బీయింగ్స్ మీద. కానీ
అప్పట్లో ఒక జబ్బు వచ్చేది, ఆ జబ్బుతో చనిపోయే వాళ్ళకి ఎవ్వరికి లైఫ్ లేకుండా ఉంటే ఒక సైంటిస్ట్ ఏం చేశారు తెలుసా? ఒక వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఆ జబ్బు పేరే పోలియో అనే విషయం తెలుసా మీకు? పోలియోకి అప్పట్లో వ్యాక్సిన్ చాలా మంది పోలియో బారిన పడుతుంటే ఈయన జోనస్ సాక్ అనే వ్యక్తి వ్యాక్సిన్ కనిపెట్టారు. వ్యాక్సిన్ కనిపెడితే మనం ఎనిమల్స్ మీద అప్లై చేస్తాం, కానీ ఈయన ఏం చేశారు తెలుసా? మనుషుల మీద అప్లై చేయాలని తన సొంత కుటుంబ సభ్యుల మీద అప్లై చేశాడు. అప్లై చేయగానే బై గాడ్స్ గ్రేస్ వాళ్ళందరూ బతికారు. నెక్స్ట్ డే ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి, సార్ ఆ వ్యాక్సిన్ మీకు ఇవ్వండి, మీకు కోట్ల రూపాయలు ఇస్తామంటే ఆయన ఒకటేమంటాడు, సారీ సార్, నేను తయారు చేసింది పూర్ పీపుల్ కోసం, నేను ఈ వ్యాక్సిన్ అమ్మనంటే అప్పుడు ఒక కంపెనీ హైయెస్ట్ గా 30 కోట్లు ఇస్తానండి. ఆ రోజుల్లో 30 కోట్లు అంటే ఈ రోజు అంబానీ ఆస్తి అంత ఉంటుంది. ఇస్తానంటే అప్పుడు ఆయన ఒకటే చెప్పారు, సార్ నేను తయారు చేసింది పూర్ పీపుల్ కోసం సార్, కావాలంటే ఈ వ్యాక్సిన్ ఫ్రీకి ఇచ్చేస్తానని చెప్పి 30 కోట్లు వదులుకొని ఆయన ఒక డైలాగ్ చెప్పారు. ఏం తెలుసా? డస్ ఎవర్ సన్ పేటెంట్ ఇస్ సన్ రేస్? సూర్యుడు ఎప్పుడైనా తన సూర్యకాంతిని డబ్బులు పెట్టి అమ్మాడా? అలాంటిది నేను ప్రజల కోసం నా నాలెడ్జ్ ఎందుకు ఫ్రీగా వదులుతానని చెప్పి జనరస్ గా 30 కోట్లను వదిలేసిన వ్యక్తి ఎవరంటే జోనస్ సాక్. జనరస్. నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ లెటర్ అందరు ఒకేసారి చెప్పాలి. నెక్స్ట్ లెటర్ అయ్యా. హెచ్. హెచ్ స్టాండ్స్ ఫర్ ఆనెస్టీ. హెచ్ స్టాండ్స్ ఫర్ హానెస్టీ. దీనికి ఎగ్జాంపుల్ మాత్రం నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. అమ్మా నేను హైదరాబాద్ లో ఉంటాను. వైజాగ్ కలెక్టర్ గారు నాకు కొద్ది క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఒకసారి ఫోన్ చేసి, సుధీర్ పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, మీరు వచ్చి క్లాస్ తీసుకోండి అంటే నేను వెంటనే వెళ్ళాను. ఆయన ఒక గవర్నమెంట్ స్కూల్ లిస్ట్ అంతా ఇచ్చారు. నేను ఆ రోజు పెందుర్తి దగ్గర సొంచం అనే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పి మధ్యాహ్నం 2:30 దాకా ఒక 4 స్కూల్స్ కంప్లీట్ చేశాను. 5వ స్కూల్ కంప్లీట్ చేస్తే ఆ రోజు అయిపోతుంది. లంచ్ కూడా చేయాల. అలా వెళ్తున్న టైంలో ఇప్పుడంటే మీరు స్కూల్ అడ్రస్ కావాలంటే గూగుల్లో కొడితే వస్తుంది, అప్పట్లో గూగుల్ కూడా లేదు. ఎలా చేయాలరా అని చెప్పి మధ్యాహ్నం 2:30 గంటకి హాట్ సమ్మర్ సీజన్, ఎంత భయంకరమైన సమ్మర్ అంటే కరీంనగర్ లో ఎండ వస్తే చెమట మాత్రం వస్తుంది, వైజాగ్ లో ఎండ వస్తే ఏమొస్తుంది తెలుసా? చెమటతో పాటు ఉప్పు కూడా వస్తుంది. అటువంటి టైంలో మేము ఎండలో కారులో 16 డిగ్రీస్ పెట్టినా కూడా మాకు ఇంకా చెమటలు కారుతున్నాయి. అటువంటి టెంపరేచర్ లో అడ్రస్ ఎవరిని అడగాలి తెలియనప్పుడు మధ్యాహ్నం 2:30 గంట టైంలో ఎందుకు ఇలా తిరగంగానే ఇద్దరు సైకిల్ ఎక్కొస్తున్నారు. ఒకరు సైకిల్ తొక్కుతున్నాడు, వెనకాల ఇంకోటి కూర్చున్నాడు. ఆ ఎండలో సైకిల్ తొక్కడం కష్టం అనుకుంటూ వాడు కూడా వెనకాల ఇంకోటి కూర్చున్నాడు. ఇద్దరు చూస్తే స్టూడెంట్స్ లాగున్నారు, 8th, 9th క్లాస్ అవుతున్నారు. నేను వెంటనే అర్థం నుంచి వాడిని అడిగాను, బాబు ఈ పలానా స్కూల్ ఎక్కడంటే జాగ్రత్త వినండి. వాడు ఏం చెప్పాడు తెలుసా? సార్ ముందుకెళ్ళి రైట్ తీసుకోండి సార్ అన్నాడు. రైట్ అంటే ఏంటి? నేనేం మాట్లాడుకుంటే థ్యాంక్ యూ చెప్పి నేరుగా వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాను. రైట్ తీసుకొని 1 కిలోమీటర్ 2.5 కిలోమీటర్ల నాకు అడ్రస్ కనపడలా. ఏంట్రా దారి తప్పి వచ్చామని చెప్పి బాగా అలిసిపోయినాం కదా, పక్కనే కొబ్బరి బండాలు ఉంటే తాగుదామని చెప్పి నేరుగా కారు అక్కడ ఆపాను. ఆపంగానే 15 నిమిషాల తర్వాత నేరుగా ఒక సైకిల్ వేసుకుని సర్రని నా కారు ముందు ఆపాడు. ఏంట్రా ఎవడని నేను తిరిగి చూడంగానే వాడిందాక నాకు అడ్రస్ చెప్పిన వాడు వెనకాల వాడు కూడా కూర్చున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు ఎలా ఉండదు తెలుసా? తొక్కినోడు ఆయాస పడుతూ చెమట్లు కారిపోతున్నాయి. నేను ఎగ్జైట్మెంట్ తిరుకోలేక, అరే ఇందాక మీరు నాకు అడ్రస్ చెప్పింది మీరే కదంటే, సార్ మేమే సార్ అన్న. అవును ఇంత దూరం ఎందుకు వచ్చారు, మీ స్కూల్ ఎక్కడ ఉందంటే, లేదు సార్ మా వల్ల ఒక తప్పు జరిగింది, అది సరిదిద్దుకునేదానికి వచ్చారు సార్ అన్న. అరే మీ వల్ల ఏం తప్పు జరిగింది, ఎందుకు వచ్చారంటే, మీరు ఇందాక మమ్మల్ని అడ్రస్ అడిగారు కదా సార్, యాక్చువల్గా మీకు అక్కడ ముందుకెళ్ళి రైట్ తీసుకోమన్నాం కదా, అక్కడ 2 రైట్స్ ఉన్నాయి సార్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ మేము క్లారిటీ ఇవ్వకపోయి సార్ మీరు ఇంత దూరం వచ్చారు సార్ అన్నాడు. ఒరే నేను వస్తే వచ్చాను, నువ్వెందుకు ఇంత దూరం వచ్చావు అంటే, సార్ మాకు చిన్నప్పటి నుంచి మా టీచర్ ఒకటే చెప్పారు, నీకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ పక్కవాడికి అన్యాయం జరగకూడదని చెప్పారు, నా వల్ల మీకు అన్యాయం జరిగింది కాబట్టి అది సరిదిద్దుకునేదానికి ఇంత దూరం వచ్చానని చెప్పి చెప్పాడు. ఏంటది? హెచ్ స్టాండ్స్ ఫర్ హానెస్టీ. హే మీరు ఎంతమంది ఈ సినిమా చూశారు? నాకు పెద్దగా ఐడియా లేదు, మామూలుగా అడుగుతున్నాను. సినిమా ఎంతమంది చూసారు లేదు నాకు తెలియదు, కానీ నాయక్ సినిమా ఎంతమంది చూశారు? దాంట్లో పోసాని కృష్ణమురళి సీన్ ఒకటి ఉంటుంది. ఆస్తంతా మదర్ తెరీసా ఫౌండేషన్ రాసి చేతిలో చాక్లెట్ పెట్టుకొని బయటకు వస్తాడు. ఎంతమందికి ఆ సీన్ గుర్తుంది? దాంట్లో ఆస్తంతా పోయిన తర్వాత చాక్లెట్ బయటకు రాగానే మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పుడు వీడేమంటాడు? సార్ వాళ్ళకైనా చెప్పండి సార్, వాళ్ళు తప్పించుకొని పోతారని అసిస్టెంట్ అనగానే వీడేం చెప్తాడు? మనది ఎలాగో పోయింది కదా, ఇది మన నిజాయితీ, దయచేసి ఈరోజు నుంచి బీ హానెస్ట్. నెక్స్ట్ లెటర్ వినబడలా? ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్పిరేషన్. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్పిరేషన్. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్పిరేషన్. ఈరోజు ఇక్కడ నాకు తెలిసి ఆ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరంటే, ఇక్కడ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరంటే, ఇటువంటి సంస్థ నడుపుతూ 27 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది జీవితాలను ఇన్స్పైర్ చేస్తున్న మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారి దానికి బ్రాండ్ అంబాసిడర్ నేను చెప్పగలుగుతాను. ఇంకెవ్వరు నాకు దొరకరు. ఎందుకంటే అక్కడ స్కూల్లో టీచర్లు ఎంకరేజ్ చేస్తుంటే ఈయన ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఇన్స్పిరేషన్. నెక్స్ట్ లెటర్ వినబడలా? కే స్టాండ్స్ ఫర్ కైండ్నెస్. కే స్టాండ్స్ ఫర్ కైండ్నెస్. వినపడలా? అంటే మీరందరూ నిద్రపోవట్లేదు కదా, వెరీ గుడ్. జే స్టాండ్స్ ఫర్ జస్టిస్. జే స్టాండ్స్ ఫర్ జస్టిస్. హే
జస్టిస్ కి బ్రాండ్ అంబాసిడర్ చెప్పాలంటే నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. జే లెటర్ ఒకటి, ఎం లెటర్ ఒకటి, ఎన్ లెటర్ అడుగుతా. ఎవరన్నా ఇది చెప్తే మాత్రం నిజంగా మీరు గ్రేట్. ఏంటంటే నేను ఒక పేరు చెప్తా, ఆ పేరు చెప్పని మీకు ఎవరు గుర్తొస్తే చెప్పండి. జే లెటర్ క్వశ్చన్ అదేంటి తెలుసా? నారాయణమూర్తి గారు. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాస్. కరీంనగర్ పిల్లలు నిజంగా సూపర్. నేను మొన్న ఒక బీటెక్ కాలేజ్కి వెళ్ళి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, నేను ఎవరిని తక్కువ చేయట్లా. ఆయన కూడా నా ఇన్స్పిరేషన్. ఎవరు? ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫోస్ కాదు, ఇంకో పర్సన్ కూడా నా ఇన్స్పిరేషన్. నేను చెప్తాను. బీటెక్ ఫైనల్ ఇయర్ కాలేజ్కి వెళ్ళి క్లాస్ చెప్తున్నప్పుడు మధ్యలో ఇలాగే వాళ్ళు ఫైనల్ ఇయర్స్ అది కంపెనీ గురించి మాట్లాడుతూ నారాయణమూర్తి గారు తెలిసింటే ఒకటి వెనక నుంచి పైకి లేసి సార్ నాకు తెలుస్తారు అన్నాడు. వాడు ఎగ్జైట్మెంట్ చూస్తే నాకు ముచ్చరేసింది. వాడు పైకి లేసి ఎర్ర జెండే నీయలో ఎర్ర అంటే ఆయన కూడా నారాయణమూర్తి గారే. కానీ నేను కాన్సెప్ట్ తగ్గట్టు అడిగాను కాబట్టి మీరందరూ ఏం చెప్పారు? ఇన్ఫోస్. నేను మీ అందరికీ తెలుసో లేదో, నా ప్రొఫెషన్ సైకాలజీ, నా ప్రొఫెషన్ పబ్లిక్ స్పీకింగ్. మీ అందరికీ తెలియని ఇంకో ప్రొఫెషన్ ఉంది. అదేంటంటే నేను ఒక యాంకర్ని కూడా. ఇప్పటిదాకా 13 సంవత్సరాల్లో నా జీవితంలో కొన్ని వందల మంది గొప్ప గొప్ప వ్యక్తులను ఇంటర్వ్యూ చేశాను. అటువంటి గొప్ప వ్యక్తుల్లో 2014లో ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేశాను. ఆ వ్యక్తి పేరేంటి తెలుసా? నారాయణమూర్తి గారు కాదు, నారాయణమూర్తి గారి డ్రైవర్ని. అంతే కదా, నారాయణమూర్తి గారు చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? డ్రైవర్ని సెక్రటరీ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? మీలాగే కన్నింగ్ ఆలోచించి నేను అదే పని చేశాను. ఏం చేశాను తెలుసా? డ్రైవర్ని కూర్చోబెట్టి ఒకే ఒక క్వశ్చన్ అడిగా. ఇప్పటికి ఆ క్వశ్చన్ తప్పో రైట్ అర్థమై సావట్లా. మీరు చెప్పండి ఏమడిగాను తెలుసా? సార్ మీరు నారాయణమూర్తి గారి దగ్గర పనిచేస్తున్నారు కదా, మీ అనుభవం ఎలా ఉందని అడిగాను. ఇదేమన్నా తప్ప? ఆయన వెంటనే ఇంటర్వ్యూలో వాయిస్ రైస్ చేస్తూ, సార్ నేను నారాయణమూర్తి గారి దగ్గర పనిచేస్తున్నా, ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ఒక్క నెల కూడా జీతం తీసుకోలేదు సార్, అయినా ఆయన కోసం పనిచేస్తాను సార్ అన్నాడు. నాకు అర్థం కాల. నువ్వు మనిషివా లేకుంటే ఇంకేమన్నా? ఎవడన్నా ఒక నెల పనిచేస్తారు, మీలో ఎంతమంది 18 సంవత్సరాలు పనిచేస్తారా? సార్ ఎలా చేశారంటే ఇంకా ఆయన వచ్చి, సార్ ఆయన నా దేవుడు సార్, నేను అలాగే పనిచేస్తాను. నాకేమో లాజిక్ చెప్పట్లా. అసలే మనకి నిద్ర పట్టదయా, ఎలా అయినా తెలుసుకుందాం అని చెప్పి ముంబై హెడ్ బ్రాంచ్కి వెళ్తే నేను తెలుసుకుంటా. నాకు తెలిసిన విషయం తెలుసా? ఇన్ఫోసిస్ లో పనిచేసే కోర్ టీం ఎవరైతే ఉన్నారో, కోర్ టీం అంటే ఆయనతో పనిచేసే కోర్ టీం అందరూ కోటీశ్వర్లు, డ్రైవర్లందరూ లక్షాధికారులు. ఎలాగ నేను చెప్పొచ్చా? నారాయణమూర్తి గారు ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ ఆయన ఏం చేశాడు తెలుసా? జీతాలు ఇవ్వకుండా ఆయన ఒకటే ఆలోచించాడు, అరే ఈరోజు ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన నా గొప్పతనం కాదు, వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది కదా అని చెప్పి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వకుండా న్యాయంగా కంపెనీ షేర్స్ ఇచ్చిన వ్యక్తి నాకు తెలిసిన నారాయణమూర్తి గారు. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ జస్టిస్. అర్థమైందా? అలా అని చెప్పి హీరో నుంచి వెళ్ళి మీరు పనిచేసిన జాబ్ దగ్గరికి వెళ్ళి నా షేర్ ఎంత అని అడగబాకండి. ఓకేనా? జస్టిస్ కి బ్రాండ్ అంబాసిడర్ నారాయణమూర్తి గారు. నెక్స్ట్ లెటర్ వినబడలా? కే స్టాండ్స్ ఫర్ కైండ్నెస్. రాసుకోండి. కే స్టాండ్స్ ఫర్ కైండ్నెస్. పక్కన ఒక పేరు రాసుకోండి. గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోండి, పేరు రాసుకోండి. గ్లాడిస్ స్టెయిన్స్. GLADIS STAINS. గ్లాడిస్ స్టెయిన్స్. హే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా నోట్లో నుంచి కాదు, కళ్ళల్లో నుంచి కాదు, చెవుల్లో నుంచి కాదు, గుండెల లోతుల్లో నుంచి ఒక మాట మాట్లాడతాను. లంచ్ అయిపోయిన తర్వాత ఎవ్వరు మిమ్మల్ని ఉంచమని చెప్పరు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏదో ఒక విషయం కొత్తగా నేర్చుకోవాలని కరీంనగర్ లో మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారంటే దట్ షోస్ యువర్ డిసిప్లిన్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద కరీంనగర్ యూత్. కీప్ ఇట్ అప్. నిజంగా మనస్ఫూర్తిగా గుండెల లోతుల్లో నుంచి చెప్తున్నా, ఇంకంతకంటే చెప్పలేను. అలా అని చెప్పి ఇప్పుడు ఎవరైనా వెళ్ళారని చంపేస్తా ఒక్కొక్కడిని. వీళ్ళు కాదు, వీళ్ళు ఆర్గనైజర్స్, వీళ్ళు అనబాకండి. సో ఎక్కడున్నాం మనం? గ్లాడిస్ స్టెయిన్స్. అమ్మా ఈవిడ వయసు 40 సంవత్సరాలు. గ్లాడిస్ స్టెయిన్స్ అనే ఆవిడ వయసు 40 సంవత్సరాలు. ఒక రోజు అర్ధరాత్రి పడుకొని ఉంటే కొంతమంది బందిపోట్లు వచ్చి ఈవిని వాళ్ళ భర్త పిల్లలిద్దరిని బయట తీసుకొని వచ్చి తన కళ్ళ ముందే చెట్టు కట్టేసి భర్తని పిల్లల్ని కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశారు. తన కళ్ళ ముందే భర్తని పిల్లల్ని కిరోసిన్ పోసి చంపేశారు. నెక్స్ట్ డే ఊరు వాళ్ళందరూ కలిసి ఆ బందిపోట్లు తీసుకొచ్చి నిలబెట్టారు. ఇప్పుడు మీరైతే ఆవిడ పొజిషన్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? సేమ్ కిరోసిన్ పోసి తగలబెడతారు. కానీ ఆవిడ ఒకటే మాట, వదిలేయండి సార్ అనింది. వెంటనే ఊరళ్ళందరూ అడిగారు, అమ్మా నీ భర్తని పిల్లల్ని చంపేశారంటే? సార్ శిక్షించడానికి నేను ఎవరిని సార్, ఆ శిక్షించేది భగవంతుడు వేస్తాడు, అయినా మనం చేసేది ఏమి లేదు సార్ అని చెప్పి అంత కైండ్ హార్టెడ్ గా బతికిన వ్యక్తి, చెడు చేసిన వ్యక్తి కూడా కైండ్ హార్టెడ్ గా బతికించిన వ్యక్తి ఎవరంటే గ్లాడిస్ స్టెయిన్స్. కానీ మనం ఎలా ఉంటాం తెలుసా? ఎవడన్నా ఏదైనా గొడవ జరిగితే చాలు, రే నువ్వు బయటికి రా చూసుకుందాం, నువ్వు బయటకు వస్తే వాడేం చూసుకునేది నీ తలకాయ. ఈ రోజు నుంచి 10 మందితో ఎప్పుడు కైండ్ హార్టెడ్ గా ఉండండి. కే స్టాండ్స్ ఫర్ నెక్స్ట్ లెటర్ వినబడలా? ఎల్ స్టాండ్స్ ఫర్ లాఫ్టర్. ఎల్ స్టాండ్స్ ఫర్ లాఫ్టర్. LAUGHTER. హే, లాఫ్టర్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్క ఫోటో స్క్రీన్ మీద కనపడంగానే యావత్ భారతదేశంలోని తెలుగు వాళ్ళందరూ నవ్వే ఫేస్ బ్రహ్మ. హే, ఎంతమంది బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడకపోయినా ఆయన ఫేస్ చూడంగా నవ్వొచ్చే వాళ్ళు ఎంతమంది?
వెరీ గుడ్. హే, ఇంకా బ్యూటీ చెప్పమంటారా? తెలుగు రాష్ట్రాలకు బ్రహ్మానందం గారు అయితే యావత్ ప్రపంచానికి ఇద్దరు వ్యక్తులు ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడకుండా యావత్ ప్రపంచాన్ని నవ్వించిన వ్యక్తులు. చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్. ఒక్క మాట మాట్లాడకుండా నవ్వించారు. కానీ ఇంకో పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరంటే లాఫింగ్ బుద్ధ. ఎంతమంది చూశారు లాఫింగ్ బుద్ధ? ఎలా ఉంటారు? ఏమో నన్ను చూపించి పొట్టా తట్టా అంటున్నారా? ఏదో లోపల పెట్టి కవర్ చేస్తున్నాను అనుకో. యాక్చువల్గా లాఫింగ్ బుద్ధ మీరు చూసారు లేదో, ఆయన ఒక శాక్ పట్టుకుంటారు, గోలు సంచి పట్టుకుంటారు. మన వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసి డబ్బు బంగారం ఉంటుందని చెప్పారు. కానీ యాక్చువల్గా అక్కడ ఏముంటుంది తెలుసా? ఆయన హొతాయి అనే ప్లేస్ లో, ఈ లాఫింగ్ బుద్ధ హొతాయి అనే ప్లేస్ లో ఈయన ఏం చేశాడు తెలుసా? గోలు సంచి తగిలించుకొని ప్రతి ఊరికి వెళ్ళేవాడు. అక్కడ పిల్లలు ఎవరు ఆడుకోకుండా కాముంటే ఈయన వెళ్ళి ఆ టాయ్స్ అన్ని ఇచ్చి హే 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 అని చెప్పి నవ్వించి వాళ్ళందరూ నవ్వంగా మళ్ళీ వేరే ఊరికి వెళ్ళేవాడు. అలా ప్రపంచం మొత్తం నవ్వుల్ని పంచాలనుకున్న వ్యక్తి ఆయన ఇచ్చిన మెసేజ్ తెలుసా? నిజమైన సంపద నీ ఆనందంలోనే ఉందిరా అని చెప్పిన వ్యక్తి లాఫింగ్ బుద్ధ. నిజమైన సంపద నీ ఆనందంలోనే ఉంది అని చెప్పిన వ్యక్తి, రైట్? లాఫింగ్ బుద్ధ. ఇప్పటికి చూడండి, లాఫింగ్ బుద్ధ స్టాచ్యూ చూస్తే 5 seconds లో విల్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్ లెటర్ వినపల్లా? వినపల్లా? ఎం స్టాండ్స్ ఫర్ మోడెస్ట్. ఎం స్టాండ్స్ ఫర్ మోడెస్ట్. హే, నారాయణమూర్తి గణనంగానే ఇందాక టక్కన ఇన్ఫోసిస్ అని చెప్పారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతానని చెప్పా. ఈ పేరు చెప్పిన తర్వాత మీరు చెప్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ పేరు ఏంటంటే అజిం ప్రేమ్జీ. వినపల్లా? సూపర్ బాస్. ఒక భారతీయుడుగా గర్వంగా ఒక విషయం చెప్పగలుగుతాను. యావత్ ప్రపంచం ఎవ్వరికి తెలియని విషయం, సారీ అందరికీ తెలిసినా ఇంకా యూత్ కు తెలియని విషయం తెలుసా? విప్రో ఇస్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. వాళ్ళకొచ్చిన లాభాల్లో 80% లాభాలు డొనేషన్స్ రూపంలో అనాథ పిల్లల్ని ఫ్రీగా చదివిస్తున్న సంస్థ భూ ప్రపంచం ఏదైనా ఉంటే ఒక్క విప్రో మాత్రమే. విప్రో ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్. కానీ బ్యూటీ అని చెప్పమంటారా? అమ్మ మీలో ఎంతమంది అంబాసిడర్ కార్ చూశారు? అంబాసిడర్ కార్ మీకు లెక్క చెప్తా. ఇప్పటికీ లాస్ట్ 10 సంవత్సరాల క్రితం వరకు అజిం ప్రేమ్జీ గారు అన్ని లక్షల కోట్లున్నా వన్స్ అపాన్ ఎ టైం టాప్ 5 రిచెస్ట్ పీపుల్, టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఆయన పేరు ఉండింది. ఆయన ఏం చేశారు తెలుసా? ఇప్పటికీ ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు, ఇప్పటికీ అంబాసిడర్ కారు వాడతారు, ఇప్పటికీ తను తలుచుకుంటే 4 చార్టర్డ్ ఫ్లైట్స్ కొనగలుగుతాడు. కానీ నార్మల్ ఫ్లైట్ లో మనలాగే తిరుగుతుంటాడు. ఒకసారి ఒక టీవీ రిపోర్టర్ ఏం చేశారు తెలుసా? ఒరే, ఇన్ని లక్షల కోట్లు ఆస్తుండి ఈయన ఎందుకు ఇంత పిసినారి తిరుగుతున్నాడు? వాళ్ళ కంపెనీలో వాళ్ళందరూ ఆడి బెంచ్ కార్ వేసుకొని వస్తున్నాడు, ఈయన ఎవరికి చెప్పట్లేదు, ఒకసారి నేను చెప్దాం అని చెప్పి ఈయన ధైర్యం చేసుకొని నేరుగా అజిం ప్రేమ్జీ గారు ఇంటర్వ్యూ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేరుగా వెళ్ళాడు. అజిం ప్రేమ్జీ గారు ఇక్కడ కూర్చొని నేను అడుగుతూ, సార్ మీ టైం ఎక్కువ తీసుకోను, ఒకే ఒక క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతాను. అజిం ప్రేమ్జీ గారు నవ్వుతూ, బాబు అడుగన్నాడు. సార్ మీరు అన్ని లక్షల కోట్లు వస్తుంది కదా, ఆ ముస్తా అంబాసిడర్ కార్లో తిరుగుతున్నారు, మీ కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ BMW, రేంజ్ రోవర్, ఆడీలో వస్తున్నారు, ఏంటి సార్ ఇదంటే? అప్పుడు ఆయన ఈ అబ్బాయికి మంచి గుణపాఠం నేర్పించాలని ఒకటి అడిగాడు. బాబు నార్మల్ గా నువ్వు చెప్పే కార్ ఏం కొనమంటాను? సార్ మీ స్టేటస్ కి మంచి రేంజ్ రోవర్ కార్ ఉంటుంది, ఎంత ఉంటుంది అన్నాడు. ఒక 5 కోట్లు ఉంటుంది సార్. అప్పుడు ఆయన వెంటనే, బాబు నువ్వు చెప్పే రేంజ్ రోవర్ కార్ కూడా నన్ను ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి నుంచి ఆఫీస్ తీసుకొస్తుంది, నేను వాడే ఈ ముస్తా అంబాసిడర్ కార్ కూడా నన్ను ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి నుంచి ఆఫీస్ తీసుకొస్తుంది. 5 కోట్లు పెట్టి కారు కొనమంటావా? అదే 5 కోట్లతో 6,000 మంది అనాథ పిల్లల్ని ఫ్రీగా చదివించమంటావా అని అడిగాడు. అర్థమైందా? హీఈస్ నన్ అదర్ దాన్ విప్రో అధినేత అజిం ప్రేమ్జీ. నెక్స్ట్ లెటర్ ఎన్. ఎన్ స్టాండ్స్ ఫర్ నర్చర్. N stands for nurture. NURTURE. N stands for nurture. Last few words, then I will conclude. N stands for nurture. Hey, ఇందాక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి పేరు అడగంగానే టక్కన ఇన్ఫోసిస్ చెప్పేశారు, అజిం ప్రేమ్జీ అడగంగానే విప్రో చెప్పేశారు. ఇప్పుడు ఈ పేరు చెప్తే ఎవడన్నా గూగుల్లో సెర్చ్ చేశారంటే వాడు ఫోన్ ఈరోజు పగిలిపోద్ది. ఆ పేరు ఏంటంటే, ఇది చెప్తే మాత్రం నిజంగా మీరు గ్రేట్. హీఈస్ నన్ అదర్ దాన్ సునీల్ మిట్టల్ భారతి. భారతి ఎయిర్టెల్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఇక్కడ? ఎవరు చెప్పారు? మిట్టల్ స్టీల్ కాదు, ఎవరో కరెక్ట్గా చెప్పారు. ఎయిర్టెల్. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దట్ పీపుల్. ఎవరైతే ఎయిర్టెల్ చెప్పారు, గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒకవేళ మీరు చెప్పకపోతే నేను చెప్పించేవాడిని. ఎలా తెలుసా? క్లూ ఇచ్చి మరీ చెప్పేవాడిని. మీరు ఎంతమంది టీవీ యాడ్ చూశారు? టీవీ యాడ్ అదే హీరో అక్కడ నిల్చొని ఉంటాడు, హీరోయిన్ అక్కడ ఉంటుంది. ఈయన ఇంప్రెస్ అయిపోయి, హే ఈ అమ్మాయి ఇంత ఇంకా ఉంది, ఏ కాలేజ్ చదువుతుందని ఎలా అడగంగానే పక్క నుంచి అమ్మ అని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి అర్థం కాల? అవునా? సంతూర్ కొంతమంది బ్రాండ్ అంబాసిడర్. బూస్ట్ అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు? విరాట్, సచిన్, ధోని. థమ్సప్ అనగానే ఓకే రాజా. థమ్సప్ అనగానే నవరత్నాలు అనగానే ఎన్టీఆర్. హే నాకు తెలియకడతా
బూస్ట్ వల్ల విరాట్ పేరు వచ్చిందా, విరాట్ వల్ల బూస్ట్ పేరు వచ్చిందా? బూస్ట్ వల్ల విరాట్కే, విరాట్ కోహ్లీ వల్ల బూస్ట్ కి, థమ్స్అప్ వల్ల మహేష్ బాబుకే, మహేష్ బాబు వల్ల థమ్స్అప్ కే. అప్పుడు ఒక కంపెనీ అతను ఏమనుకున్నాడు తెలుసా, ఒరే ఎవరో పర్సన్ ని తీసుకొని వస్తే గానీ మన కంపెనీ ప్రొడక్ట్ దమ్ము లేదా అని చెప్పి ఒకే ఒక్క సంస్థ ఇప్పుడు దాకా ఏ బ్రాండ్ అంబాసిడర్ తీసుకోకుండా ఒక నార్మల్ ఫ్యాషన్ డిజైనర్ అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయి చేత యాడ్స్ చేపించి ఈ రోజు ఆ అమ్మాయినే సెలబ్రిటీగా మార్చిన ఒకే ఒక్క సంస్థ. మీలో ఎంతమంది ఎయిర్టెల్ యాడ్ చూశారు? ఒక బేబీ క్రాఫ్ వేసుకొని మీ ఫోన్ లో 4G స్పీడ్ ఉందా అనే విధంగా అంతకుముందు ఒక యాడ్ వచ్చేది. ఎంతమంది గుర్తుంది? అర్థమైందా? ఎయిర్టెల్, ఎయిర్టెల్ అధినేత. నర్చర్ అంటే కొత్త ఆలోచనతో డెవలప్ చేయడం. ఇది నాకు ఎవరు చెప్పారు తెలుసా? నాకంత సినిమా లేదు, నాకంత నాలెడ్జ్ కూడా లేదు, నాకు తెలియదు. కానీ ఎవరు చెప్పారు తెలుసా? మీలో ఎంతమంది యాడ్ చూశారు? డబ్బులు ఎవరు కోరికేరావు, డబ్బులు ఎవరు కోరికేరావు? ఎవరైనా ఎవరైనా మా ఊరు నెల్లూరు అతను నిజంగా ఆయన సూపర్. ఒకరోజు టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, సార్ మీకు ఇన్ని లక్షల డబ్బులు ఉన్నాయి కదా, హ్యాపీగా ఎవరో ఒక బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకోవచ్చు కదా, ప్రతిరోజు మీరే వచ్చి ఎందుకు కనపడి డబ్బులు ఎవరు కూరికారో డబ్బులు ఎవరు కూరో ఎందుకు అంటున్నారంటే అప్పుడు ఆయన చెప్పారు, అంత గొప్ప ఎయిర్టెలే ఎవరో ఒక సాదా సీదా అమ్మాయిని పెట్టుకొని బ్రాండ్ అంబాసిడర్ చేసినప్పుడు బంగారం లాంటి నా బంగారం అమ్మడి ఇంకో బంగారం ఎందుకు, నేనే బంగారం ఉన్నాను నేనే అమ్ముకుంటానని చెప్పి ఆయన అమ్ముకుంటున్నాడు. ఇది కూడా కొత్త ఐడియానే కదా, రైట్? వెరీ గుడ్. నెక్స్ట్, ఎన్ స్టాండ్స్ ఫర్ నర్చర్. నెక్స్ట్ లెటర్ ఓ స్టాండ్స్ ఫర్ ఆప్టిమిస్టిక్. ఓ స్టాండ్స్ ఫర్ ఆప్టిమిస్టిక్. ఓ స్టాండ్స్ ఫర్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి? పాజిటివ్గా ఉండడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? పేదరికంలో పుట్టనని ఆగిపోకుండా అక్కడి నుంచి న్యూస్ పేపర్ లేసి, అక్కడి నుంచి పాల ప్యాకెట్లు అమ్మి, అక్కడి నుంచి ఎక్కడో రామేశ్వరం పల్లెటూరు దగ్గర నుంచి ఈ రోజు మిసైల్ మ్యాన్ గా ఎదిగిన ప్రతి ప్రాబ్లమ్ ని ఆపర్చునిటీగా మార్చుకుంటూ వచ్చిన మనందరి ఇన్స్పిరేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నాకు తెలిసి ఆప్టిమిస్టిక్ పర్సన్ అండి, రైట్? నెక్స్ట్ లెటర్ వినబడలా? P stands for perception. P stands for perception. PRCEPTION. P stands for perception. Last 10 minutes, last letter చెప్పి క్లోజ్ చేస్తాను. P stands for perception. Perception అంటే చూసే దృష్టి. అవును, ఈరోజు సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమా అబద్ధమా? హలో, మొన్న ఆగస్ట్ 15 మీరు ఎవరన్నా వీడియో చూస్తే గుర్తుండి, ఆగస్ట్ 15 రోజు మీకు గుర్తుందా? ఒక ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నప్పుడు పక్షి దాని మీద వచ్చి, పక్షి ఏదో చేస్తే ఫ్లాగ్ హాయిస్ట్ అయినట్టు ఒక వీడియో వైరల్ అయింది. ఎంతమంది చూశారు? అవునా? యాక్చువల్ గా నిజమేంటి తెలుసా? అది ఈ కెమెరా నుంచి చూస్తే పక్షి వచ్చి ఏదో చేస్తే ఫ్లాగ్ హాయిస్ట్ అయిన ఉంది. కానీ నిజమైన వీడియో చూస్తే పక్షి వచ్చి వేరే చెట్టు మీద వచ్చి వాలింది, ఇక్కడ ఫ్లాగ్ ఊరికే ఇలా అంటే వచ్చేసింది. ఇప్పుడు అక్కడ అది నిజమా అబద్ధమా అంటే అది పర్సెప్షన్, చూసే దృష్టి అంటాం. ఈరోజు చాలా వరకు మీరు చేయాల్సింది కూడా చూసే దృష్టిని బట్టి మీరు నిజాలేంటి అబద్ధాలేంటి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లెటర్ వినబడలా? Q stands for quality. Q stands for quality. హే, నేను ఒక పేరు చెప్తా, మీకు ఏం గుర్తొచ్చా చెప్పండి. హైదరాబాద్ ఈస్ ఫేమస్ ఫర్, బా ఎవడన్నా ఆ చార్మినారో లేకుంటే ఏదైనా చెప్తానంటే ఏం లేదు. హైదరాబాద్ ఈస్ ఫేమస్ ఫర్, సరే కానీ బిర్యానీ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఫేమస్? బావర్చి, ప్యారడైస్. ఓకే, మీకు చెప్తా. 2018లో వాళ్ళు క్యాల్కులేట్ చేస్తే మొత్తం 18,774 ప్లేస్ లో బిర్యానీ దొరుకుతుంది. రోడ్డు మీద బండి దగ్గర నుంచి 7 స్టార్ హోటల్ వరకు అన్ని ప్లేస్ లో బిర్యానీ దొరుకుతుంది. దాంట్లో టాప్ రేటింగ్స్ దేనికి ఇచ్చారు తెలుసా? బావర్చి, ప్యారడైస్, షాగ్ హౌస్ వీటికి ఇచ్చారు. అన్ని 18,000కు పైగా ఉండే దాంట్లో ఈ మూడింటికి ఎందుకు ర్యాంక్ ఇచ్చారు తెలుసా? బికాస్ ఆఫ్ క్వాంటిటీ కాదు. తిరుపతి ఈస్ ఫేమస్ ఫర్, కాకినాడ ఈస్ ఫేమస్ ఫర్, గుంటూరు ఈస్ ఫేమస్ ఫర్, కరీంనగర్ ఈస్ ఫేమస్ ఫర్ యూత్, కరీంనగర్ ఈస్ ఫేమస్ ఫర్. సో ఇప్పుడు చెప్పండి, ఈ రోజు హైదరాబాద్ లోను కరీంనగర్ లోను దాదాపుగా కొన్ని వేల మంది డాక్టర్లు ఉన్నారు, కానీ 5-6 మాత్రం బెస్ట్ నేమ్ ఉంటుంది. రీజన్ అంటే క్వాలిటీ వర్క్. ఈ రోజు నుంచి నార్మల్ వర్క్ చేయాలా, క్వాలిటీ వర్క్ చేయాలా? ఓకే, నెక్స్ట్ లెటర్ R stands for resilient. R stands for resilient. 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 హలో, రెసిలియంట్ అంటే ఏంటి తెలుసా? బౌన్స్ బ్యాక్. బౌన్స్ బ్యాక్. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గర నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి. వినపడలా? అబ్రహాం లింకన్ ని ప్రమాణ స్వీకారం చేసే ముందు ఒకరు పైకి లేచి, అరే నువ్వు ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కొడుకువి, రేపటి నుంచి మమ్మల్ని రూల్ చేసి మమ్మల్ని అధిష్టానంలోకి తీసుకొని వచ్చి నువ్వేదో ప్రెసిడెంట్ అయిపోయి మమ్మల్ని రూల్ చేస్తావు అనుకోబాకు, నువ్వు ఎప్పుడు మా కాళ్ళ కిందే ఉంటావని అవమానించి కూర్చున్నాడు. మనం ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తాం తెలుసా? వెంటనే అలిగి వెళ్ళిపోతాం, లేకుంటే పవర్ ఉందని వాడిని శిక్షిస్తాం. కానీ అలా చేస్తే గొప్ప వ్యక్తులు ఎందుకు అవుతారు? నేరుగా అబ్రహాం లింకన్ మైక్ తీసుకొని, ఇంత గొప్ప రోజున మా నాన్నగారిని గుర్తు చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ దిస్ పర్సన్ అని చెప్పి ఫస్ట్ ఆయన అప్రిషియేట్ చేయించాడు. ఎస్ బాస్, నేను ఒక కాబ్లర్ కొడుకుని, ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కొడుకుని. ఇప్పటికీ ఆయన రక్తం అలా ప్రవహిస్తుంది. ఇప్పటికీ మీ చెప్పులు షూ ఏదైనా వెళ్తుంటే నా దగ్గర తీసుకురండి.
మా నాన్నగారు రక్తం ప్రవహిస్తున్నప్పుడు మా నాన్నగారు ఒకటే చెప్పారు, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో నిజాయితీగా ఉంటూ అందరినీ ప్రేమగా చూసుకోమన్నారు. ఇప్పటిదాకా చెప్పులు కుట్టే వృత్తిలో నేను నిజాయితీగా ఉన్నాను, ఈ రోజు ప్రెసిడెంట్ అయ్యా కూడా అంతే నిజాయితీగా ఉంటూ మిమ్మల్ని అందరినీ ప్రేమగా చూసుకోండి చెప్పి మా నాన్న రక్తం మీద మాట చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పాడు. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ రెసిలియంట్. బౌన్స్ బ్యాక్, రియాక్ట్ అవ్వలా, రెస్పాండ్ అయ్యాడు. నెక్స్ట్ లెటర్ వినపడలా? ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్. దీనికి భూమంతా వెతికినా నాకు ఇద్దరికంటే ఎక్కువ దొరకలేదండి. ఈ ఎగ్జాంపుల్కి ఇద్దరికంటే ఎక్కువ దొరకలేదు. ఎవరు తెలుసా? ఒక్కసారి కడుపులో పిండం పడ్డాక నాకంటూ ప్రపంచం లేదు, నా బిడ్డే నా ప్రపంచం అని 9 నెలలు కడుపులో పెట్టి డెలివరీ టైంలో ఈ ఎముకలన్నీ ఇరిగిపోతే ఎంత పెయిన్ అనిపిస్తుందో అంత పెయిన్ అనిపించి బిడ్డకి జన్మనిచ్చి నేను చనిపోయినా పర్లేదు బిడ్డ ప్రాణాలు నిలబడాలనే ఒక సెల్ఫ్లెస్ గా పనిచేసిన మదర్ ఇస్ ద ఫస్ట్ సెల్ఫ్లెస్ కి ఎగ్జాంపుల్. మదర్ ఇస్ ద ఫస్ట్ సెల్ఫ్లెస్. 9 నెలలు తల్లి మోస్తే తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కష్టాన్ని ఇంటి కాంపౌండ్ దగ్గర రాకుండా కుటుంబాన్ని మొత్తం ఆనందంగా చూసుకొని కష్టాల్ని గుండెల్లో పెట్టుకొని నడిపించే అటువంటి తండ్రి నాకు తెలిసి సెల్ఫ్లెస్ పర్సన్. దే ఆర్ ద 2 సెల్ఫ్లెస్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. ఎస్. నెక్స్ట్ లెటర్ వినపడలా? టీమ్. టీ స్టాండ్స్ ఫర్ టీమ్ వర్క్. టీ స్టాండ్స్ ఫర్ టీమ్ వర్క్. టీమ్ వర్క్. హే, మీలో ఎంతమందికి టీమ్ వర్క్ కి నాకు ఎవరు తెలుసా బెస్ట్ ఎగ్జాంపుల్? మీకు ఇష్టం లేదో నాకు తెలియదు, నాకు మాత్రం ఇష్టం, అందుకే చెప్తున్నాను. టీమ్ వర్క్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఎంఎస్ ధోని. తెలుసా మీకు ఆ విషయం? ఎంఎస్ ధోని ఎవరెవరిలా హ్యాండిల్ చేయాలి, ఎవరెవరిని ఎలా బ్యాలెన్స్ చేయాలో క్లియర్ గా తెలిసిన వ్యక్తి, టీమ్ ని ప్రాపర్ గా లీడ్ చేసే వ్యక్తి. నెక్స్ట్ లెటర్. నేను క్రికెట్ అభిమాని కాదు, కానీ ఆయన యాటిట్యూడ్, ఆయన పర్సనాలిటీకి. ఓకే. నెక్స్ట్ లెటర్ వినపడలా? యూ స్టాండ్స్ ఫర్ అన్డాంటెడ్. రాసుకోండి. UNDAUNTED. UNDAUNTED. అన్డాంటెడ్. హలో, అన్డాంటెడ్ అంటే ఏంటి తెలుసా? మీరు ఎంతమంది మహేష్ బాబు డైలాగ్ గుర్తుంది? అదేదో సినిమాలో ఒక్కసారి కమిట్ అయితే అదే డైలాగ్ మీనింగ్ ఇది. అన్డాంటెడ్ అంటే ఒక్కసారి టార్గెట్ పెట్టుకుంటే నేను అస్సలు దాన్ని వదలను. దాని అర్థం ఎవరు తెలుసా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, కాలు ట్రైన్ యాక్సిడెంట్ లో కోల్పోతే నువ్వు ఒక వికలాంగురాల్లాగా జీవితాంతం బతకాలని అందరూ అంటుంటే, లేదు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి నేనేంటో చూపిస్తానని చెప్పి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వన్ ఆఫ్ ద లెజెండరీ ఇండియన్ ఫస్ట్ కాలు లేకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ, భారతదేశం నుంచి వెళ్ళిన ఆ మహిళ ఈరోజు మన ఎగ్జాంపుల్. ఎవరావిడ? అరుణిమా సిన్హా. అరుణిమా సిన్హా. ఈ అమ్మాయి మామూలుగా కాలు చేతులతో మన అందులో తెలంగాణ నుంచి ఎక్కిన అమ్మాయి. సో ప్రౌడ్. కానీ ఈ అమ్మాయి కాలు లేకుండా ఇంటర్మీడియట్ లో సిలబస్ కూడా ఉందమ్మా. మీకు తెలుసో లేదో, ఆ అమ్మాయి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద పడిపోతే 42 రైళ్లు ఆ కాలు మీద నుంచి వెళ్ళి. అలాగే ఇంకా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్ మీద ఎలుకలు తిరుగుతుంటాయి, ఆ అమ్మాయి బాడీ పడిపోతే ఎలుకలన్నీ వచ్చి పొడిచి 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 రక్తం తాగుతూ రాత్రంతా రక్తం తాగుతున్నా కూడా బ్రతికి మౌంట్ ఎవరెస్ట్ మీద భారతదేశం జెండా పెట్టిన ఫస్ట్ ఉమెన్. షీ ఈస్ ద వన్, అరుణిమా సిన్హా. నెక్స్ట్ లెటర్. నెక్స్ట్ లెటర్. వి స్టాండ్స్ ఫర్ విజన్. వి స్టాండ్స్ ఫర్ విజన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? ఇందాక దుబాయ్ కన్స్ట్రక్ట్ చేసిన ఆ కింగ్, లేకపోతే మీలో ఎంతమంది యాపిల్ వాడుతున్నారో తెలియదు కానీ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. అసలు ల్యాప్టాప్లే ప్రపంచానికి పనికిరావన్న టైంలో ఐప్యాడ్లు తీసుకొని వచ్చి ప్రపంచం ముందుకు ఎలా వెళ్తుందో ముందే పసిగట్టి ఆ విజన్ ని క్రియేట్ చేసిన వ్యక్తి స్టీవ్ జాబ్స్. దానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ లెటర్ వినపడలా? W. నేను చెప్పాల్సిన అవసరం, శ్రీపాదరామ్ గారు చాలా ఎగ్జాంపుల్ అద్భుతంగా ఇచ్చారు. W స్టాండ్స్ ఫర్ విజ్డమ్. విజ్డమ్. పనికిమాలిన విషయాల్లో మనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది కదా, కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తా, జాగ్రత్త వినండి. మొన్న ఈ మధ్య ఖాళీగా ఉన్నా అని చెప్పి ఇంట్లో కూర్చొని టైం పాస్కి ఎప్పుడో ఊరికి ఒకసారి చూద్దాం అని చెప్పి టీవీ రిమోట్ ఆన్ చేశారు. రిమోట్ ఆన్ చేయగానే ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాలో సీన్ ఏంటి తెలుసా? కెమెరా స్టార్టింగ్ ఇలా తీసుకొచ్చారు. ఇలా తీసుకురాగానే ఒక లేడీ చెప్పులు లేకుండా కాళ్ళలో నుంచి రక్తం వస్తూ నడుచుకుంటూ వస్తుంది. ఆ కెమెరాని కొద్దిగా ఇలా పైకి తీసుకురాగానే ఆమె కర్ర పట్టుకొని ఉంది, నడుచుకుంటూ వస్తుంది, ఆగట్ల. అలా కొద్ది పైకి తీసుకురాగానే తల మీద నిప్పులు కుంపటి మంట వస్తూ ఉంది. పక్క నుంచి జనాలందరూ జై మహేష్మతి జై మహేష్మతి అని అరుస్తున్నారు. ఏంటి ఆ సినిమా? ఆ సినిమాలో ఆ హీరోయిన్ పేరేంటి? రమ్యకృష్ణ. అనుష్క కదే, రమ్యకృష్ణ. ఆ రమ్యకృష్ణ ఆ సినిమాలో క్యారెక్టర్ పేరేంటి? శివగామి. ఇప్పుడు ఎవరన్నా మీ డిగ్రీ సబ్జెక్ట్ లో ఫస్ట్ ఇయర్ లో ఉండే అన్ని సిలబస్ అన్ని చాప్టర్స్ ఒకసారి చెప్పండి. దీన్ని పనికిమాలిన విషయాన్ని కూడా నిద్రలే పడిగితే చెప్పేదాన్ని జ్ఞానం అంటారు. మనకి జ్ఞానం తప్ప అన్ని జ్ఞానాలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ లెటర్. నెక్స్ట్ లెటర్. ఎక్స్ స్టాండ్స్ ఫర్ ఎక్స్ ఫ్యాక్టర్. ఇలా రాయండి. ఎక్స్ రాసి హైఫన్ ఇచ్చి ఫ్యాక్టర్ అని రాయండి. ఎక్స్ రాసి హైఫన్ ఇచ్చి ఫ్యాక్టర్ అని రాయండి. ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఏం తెలుసా? మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చదివారా? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పొల్యూషన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్లోబల్ వార్మింగ్ అని చదివారు. అంటే ఏంటంటే ఏమేమి ప్రభావితం చేస్తున్నాయి. అవును,
నిన్నెవరు ప్రభావితం చేస్తున్నారు? నన్ను చిన్నప్పుడు మా అన్నయ్య ప్రభావితం చేశాడు. ఈరోజు గంపా నాగేశ్వరరావు గారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, శ్రీపాదరామ్ గారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంపాక్ట్ నుండి స్పీకర్స్ అందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే నేను ముందుకు వెళ్తూ ఉన్నా. నీ లైఫ్ లో నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లెటర్. వినపడలా? అర్థం కాలేదమ్మా. ఎవరన్నా అడిగితే చెప్తాం అనుకోండి. మీరు ఒక్కరు అడిగితే బయటికి రండి, మీకు ఒకటి చెప్తాను. నాకు ఇష్టమైన వై లెటర్, ఈ రోజు భారతదేశంలో సగం మంది దగ్గర మిస్ అయ్యే వై లెటర్ ఇదే. అదేంటో చెప్తా జాగ్రత్తగా. వై అంటే ఏంటంటే, హే, మీలో ఎంతమంది ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ మీకు ఎలా తెలుసు? ఆయన మీ ఇంటికి వచ్చి తెలుపు కొట్టి నేనే ఇండియా పిఎం మీకు చెప్తే తెలిసిందా, లేకుంటే మీడియా ద్వారా తెలిసిందా? తెలంగాణ సీఎం ఎవరు? ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసిందంటే బికాస్ ఆయన వచ్చి మీకు చెప్పలా, మీడియా ద్వారా తెలిసింది. ఇప్పట్లో అంటే మీడియా, రేడియో, టెలివిజన్ అన్నీ ఉన్నాయి. కానీ అప్పట్లో సీఎంలు, పిఎంలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. రాజ్యానికి ఒక్కడే ఉండేవాడు. ఎవరతను? ఆ రాజ్యానికి రాజు ఒకడు ఉంటాడని తెలుసు, కానీ ఆ రాజు ఎలా ఉంటాడో పక్కన ఎవరికి తెలియదు. మీరు కావాలంటే బాహుబలి సినిమా చూడండి. బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యానికి అధినేత అమరేంద్ర బాహుబలిని కేవలం ఆ రాజ్యంలో తెలుసు. పక్కన అనుష్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లో కూడా వాళ్ళకి తెలిసిందంటే మాహిష్మతి సామ్రాజ్యం ఒకటి ఉంది, దానికి అమరేంద్ర బాహుబలిని రాజు ఉన్నాడని తెలుసు, కానీ ఆ రాజు ఇతనే అని తెలియదు. ఎస్ ఆర్ నో? ఆమెకి ఎప్పుడు తెలిసింది? ఆమె కోపం వచ్చి అగ్నిరవ్వ తీసుకొని ఇలా కొడితే అప్పుడు ఆయన కాలి, అప్పుడు ఆమెకి తెలిసింది. రైట్ ఆర్ రాంగ్? అప్పటిదాకా ఎందుకు తెలియలేదంటే ఏమి లేదు, మీడియా లేదు. అటువంటి టైంలో ఒక రాజు ఏం చేశాడు తెలుసా? వేటకెళ్దాం అనుకున్నాడు. రాజు వేటకెళ్దాం అనుకున్నప్పుడు ఆయనకి శత్రువుల నుంచి చాలా థ్రెట్ ఉంది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒరే, వేటకైతే వెళ్ళాలి, కానీ శత్రువులు దొరికితే నన్ను చంపేస్తాడు అని మనోడు ఏం చేశాడు తెలుసా? చాలా స్మార్ట్ గా 40 మంది సైనికులు తీసుకొని 40 మందిని, మామూలుగా అయితే సైనికులు ఎలా ఉంటారు? వాళ్ళు వేరే కలర్ డ్రెస్ కోడ్, రాజు వేరే కలర్ డ్రెస్ వేసుకుంటాడు. కానీ అందరికి ఒకే కలర్ డ్రెస్ కోడ్ వేశాడు. రాజుతో సహా సైనికులు ఒకే కలర్ డ్రెస్ కోడ్ వేసుకున్నాడు. మామూలుగా అయితే వేటకెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంటే ముందు సైనికులు, వెనక సైనికులు, మధ్యలో రాజు ఉంటాడు. ఈయన ఏం చేశారు తెలుసా? అందరు గుర్రాల మీద ఒకే లైన్లో నిలబడ్డారు. మీరు కనుక చూస్తే ఎవరు రాజు ఎవరు సైనికులు మీరు కనిపెట్టలేరు. అలా వేటకెళ్తున్నప్పుడు మధ్యలో ఒక నది వచ్చింది. నది దాటితే వేటకెళ్ళగలుగుతాడు. ఈ లోపల పక్కన ఒక అబ్బాయి 12 ఏళ్ల కుర్రాడు నిలబడుకున్నాడు. వాడు యాక్చువల్గా నది దాటితే ఊరికి వెళ్దాం అనుకున్నాడు. ఉదయం వచ్చేటప్పుడు నది ప్రవాహం ఎక్కువ లేదు, ఇప్పుడు చూస్తే నది ప్రవాహం ఎక్కువ ఉంది. ఎక్కడ మునిగిపోతాను భయం వేస్తూ ఎవరన్నా వస్తే సహాయం అడుగుదని నిల్చొన్నాడు. ఇంతలో ఈ 40 మంది వచ్చి ఆగారు. వీడేం చేశాడు తెలుసా? ఇలా తిరిగి అందరినీ స్కాన్ చేశాడు. స్కాన్ చేసి నేరుగా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ గుర్రం మీద ఎక్కించుకొని అవతల దింపుతారా అన్నాడు. వెంటనే ఆయన ఏం మాట్లాడకుండా ఓకే బాబు ఎక్కని చెప్పి అవతల దగ్గర దింపేశాడు. దింపంగానే మిగతా 39 మంది వచ్చి, ఒరే నీకేమన్నా పిచ్చా, నువ్వెవరిని లిఫ్ట్ అడిగావు తెలుసా అన్నాడు. ఎవరిని అడిగాను? ఆయన రాజురా అన్నాడు. రాజా అయితే నాకేంది, నాకు కావాల్సింది లిఫ్ట్, ఆయన ఇచ్చాడు, నీకేం పోయింది అన్నాడు. అంతే కదా? అలా కాదురా, మేము 40 మంది ఉన్నాం, 40 మంది ఒకే కలర్ డ్రెస్ కూడా వేసుకున్నాం, 40 మంది ఒకే లైన్ లో ఉన్నాం, ఇంతమంది మధ్యలో ఆయన్నే వచ్చి నువ్వు ఎందుకు అడిగావంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన సమాధానం మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఏమన్నాడు తెలుసా? సార్, నేను వచ్చి స్కాన్ చేసినప్పుడు మీ అందరి ఫేస్లో అది కనపడలేదు సార్, ఆయన ఒక్కడి ఫేస్ లో ఎస్ ఫేస్ కనపడింది సార్. ఎస్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, ఎస్ ఐఎమ్ హియర్ ఫర్ యూ అని చెప్పి ఒక తేజస్సు కనపడింది సార్. మిగతా మీరందరూ మాడిపోయిన పకోడీ ఫేస్ వేసుకున్నారు, అందుకే నేను మిమ్మల్ని అడగలేదు అన్నాడు. కొంతమంది చూడండి ఇప్పటికి కూడా క్లాసులో ఎలా కూర్చున్నారు తెలుసా? నవ్వు అంటే ఫోటోగ్రాఫర్ చెప్పినా కూడా, ఇందాక శ్రీపాదరామ్ గారు చెప్పాడు చచ్చిపోయాడు బతుకున్నాడు తెలియదు. అవును, నేను ఒక పర్సన్ పేరు చెప్తా, ఆయన అందగాడా కాదా మీరు చెప్పండి. అబ్దుల్ కలాం సార్ అందమైన వ్యక్తే, హైట్ ఉన్నాడు, ఏం లేదు, కానీ ఆయన అందం ఏంటి తెలుసా? ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి చిరునవ్విస్తే పిల్లల గుండెల్లో చిరస్మరణ నిలిచిపోతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎస్ ఫేస్. ఈ రోజు నుంచి కంటిన్యూ ద సేమ్ ఎస్ ఫేస్. కొంతమంది నల్లగున్నా కూడా నవ్వితే ఒక కైండ్ ఆఫ్ తేజస్ వస్తుంది. కొంతమంది తెల్లగున్నా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు వరదపాదులు పులిహార పట్టలు అందకపోతే ఎలా కూర్చొని ఎస్ ఆర్ నో? ఒక్కసారి అందరు ఎస్ ఫేస్ పెట్టండి, బా రామగుండం థర్మల్ పవర్ షెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది ఒక్కొక్కరిది. సో ఈ రోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, గంపా సార్ యాక్చువల్గా ఆయనకి ఫీవర్ ఉంది, గంపా సార్కి జలుబు ఉంది, గంపా సార్కి హెల్త్ బాగాలేదు, కానీ నేను వచ్చినప్పుడల్లా ఫేస్ మీద ఒక్కటే ఉంటుంది. ఏంటది? మీకు మాకెవడు అప్పు ఇవ్వలేదు సార్, మా దరిద్రం అదే సార్ అని చెప్పి కూర్చొని ఉంటారు. ఈ రోజు నుంచి ఆల్వేస్ హ్యావ్ దట్ ఎస్ ఫేస్, వైఎస్ ఎస్ ఫేస్. అలా అని చెప్పి ఎవడన్నా అప్పడగానే సుధీర్ సార్ చెప్పాడు ఎస్ ఫేస్ తీసుకో, ఇలా అయ్యిబాకండి. కొన్ని సిచ్యువేషన్ మాత్రం ఎస్ ఫేస్. లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్ వినబడలా? Z stands for zeal. Z stands for zeal. Zeal అంటే నూతన ఉత్సాహంతో పనిచేయడం. జీల్
ఇప్పుడు ఆ జీల్ ఎవరు తెలుసా? జీల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, సార్ చాలా మంది కరీంనగర్లో స్కూల్స్ పెట్టి విద్యను అందిస్తున్నారు, చాలా మంది కాలేజ్ పెట్టి చదువును అందిస్తున్నారు, ఆకలిస్తే భోజనం పెడుతున్న అవసరాన్ని డబ్బులు ఇస్తున్నారు. అది కాదు సార్, కరీంనగర్ వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి వరుసగా ఇది 2వ సారో 3వ సారో ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఒక్కరి జీవితమైనా బాగుపడితే చాలు అనుకొని జీల్తో పనిచేస్తున్న వెంకట్ ఫౌండేషన్ నాకు తెలిసి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. వెంకట్ ఫౌండేషన్, దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ జీల్. ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, జాగ్రత్త వినండి. ఎంతమందికి ఇక్కడ దాకా అర్థమైంది? Put your hands down. A stands for audacious, B stands for brave, C stands for compassion, D stands for discipline, E stands for encouragement, F stands for fearless, G stands for generous, H stands for honesty, I stands for inspiration, J stands for justice, K stands for kindness, L stands for laughter, M stands for modest, N stands for nurture, O stands for optimistic, P stands for perception, Q stands for quality, R stands for resilient, S stands for selfless, T stands for teamwork, U stands for undaunted, V stands for vision, W stands for wisdom, X stands for X factor, Y stands for yes face, Z stands for zeal. This is the class for today's session. Thank you so much for this wonderful opportunity. ఈ రోజు నుంచి ఓ చిన్న క్వశ్చన్ అడుగుతా. ఇందాకే నేను వెంకట్ సారు గంప సార్ అందరు కూర్చున్నప్పుడు సార్ ఒకటి బాధపడ్డారు, అందరు వస్తున్నారు తింటున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప మార్పు రావట్లేదు సుధీర్ అంటే, ఒక పని చేస్తాను, ఆల్ఫాబెట్ లెటర్స్ మొత్తం ఎన్ని? 26. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి, ఎన్ని వీక్స్ ఉంటాయి? వినబళ్ళ 52. 52లో హాఫ్ ఎంత? 52లో హాఫ్ ఎంత? 26. ఈ రోజు నుంచి వారానికి ఒక్క లెటర్ లెక్కన ఈ రోజు నుంచి అప్లై చేయండి. 6 నెలల్లో మీ క్యారెక్టర్ మారకపోతే అప్పుడు వచ్చి అడగండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఈ రోజు నుంచి నేను ఇదంతా నా క్యారెక్టర్ లో అప్లై చేస్తూ, నేను ప్రతిసారి ఫియర్లెస్ గానే మాట్లాడతా, ప్రతిసారి హానెస్ట్ గానే ఉంటా. ఇవన్నీ నేను అప్లై చేస్తున్న క్యారెక్టర్స్ కాబట్టి అన్ని కాన్ఫిడెంట్ గా చెప్పగలిగా. ద రీజన్ ఈస్ ఇవన్నీ నా బ్లడ్ లో ఉన్నాయి. ఈ రోజు నుంచి ఒక్కసారి మొత్తం పేపర్ చదవండి. కరెక్ట్ గా 5 seconds తర్వాత నేను అడుగుతా, ఈ రోజు నుంచి ఏ లెటర్ అప్లై చేద్దాం అనుకోండి. ఈ రోజు నుంచి ఒకే ఒక లెటర్ అవుట్ ఆఫ్ 26 పిక్ 1 లెటర్, ఏది అప్లై చేద్దాం నాకు చెప్పండి. 5 seconds చూడండి, అన్ని చూడండి. నేను అడిగినప్పుడు చెప్పండి. 5 seconds. వెయిట్ 5 seconds చూడండి. నేను అడిగినప్పుడు ఈ రోజు నుంచి ఏ లెటర్ అప్లై చేద్దాం, ఈ క్షణం నుంచి ఎంతమంది చెప్తారు? ఏ లెటర్ సార్? కూర్చొని చెప్పండి. హెచ్, హానెస్టీ. అన్ని ఓకే. ఈ రోజు నుంచి మొదటి అడుగులో మొదటి మార్పుతో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకోండి. ఫియర్లెస్. క్వాలిటీ, వెరీ గుడ్. ఒక్క సెకండ్. కైండ్నెస్, వెరీ గుడ్. ఎనీబడి ఎల్స్? ఆడిషియస్, ఫియర్లెస్. ఈ రోజు నుంచి దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, వారానికి ఒక్క లెటర్ లెక్కన 26 వారాల పాటు 26 అక్షరాలు మారిస్తే ఆ భాష వల్ల మీకు ఇంగ్లీష్ వచ్చింది, ఈ క్యారెక్టర్స్ వల్ల మీకు విలువ వస్తుంది, కరీంనగర్ కి మీ వల్ల విలువ వచ్చే విధంగా నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. సెలబ్రిటీ కనపడితే సెల్ఫీ తీసుకుని అలవాటు ఉంది. అలాంటిది రాబోయే తరానికి కాబోయే సెలబ్రిటీస్ 1000 మంది కూర్చోంటే మీ సెల్ఫీ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తాను? కెన్ ఐ హావ్ 1 సెల్ఫీ విత్ యూ? రెడీ? అరే నేను అందంగా ఉండాలి కదా, అందుకని గెట్ రెడీ. ఈ సెల్ఫీ ఇప్పుడు ఎక్కడైనా పోస్ట్ చేస్తానని తెలియదు కానీ 10 ఏళ్ల తర్వాత ఈ ఫోటోని జూమ్ చేస్తూస్తే పలానా సైంటిస్ట్ గా నేను క్లాస్ చెప్పింది, పలానా బిజినెస్ పర్సన్ గా క్లాస్ చెప్పింది, పలానా కలెక్టర్ గా నేను క్లాస్ చెప్పిందని నేను గర్వపడే స్థాయికి మీరు అందరూ ఎదగాలని ఇంపాక్ట్ సంస్థ నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎలా ఉంది? A2 సూపర్ సుధీర్. రైట్, ఐ రిక్వెస్ట్ వెంకట్ గారు.